ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క మహిమగల సన్నిధానం కొరకు అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లించదము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరి రోజు కూటానికి ప్రభు తన ప్రేమ చేత మనందరినీ తన సన్నిధానములకు తీసుకుని వచ్చినందుకు కొరకు స్తోత్రం చెల్లించదము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. இந்த பூமியில் நான் பரதேசி என்றோ, நிலையான நகரம் எனக்கில்லையே. இந்த பூமியில் நான் பரதேசி என்றோ, நிலையான நகரம் எனக்கில்லையே. நேர்த்தியான இடங்களில் பங்கடைய இயேசுவே நீரே அந்த சுதந்திரமே. நேர்த்தியான இடங்களில் பங்கடைய இயேசுவே நீரே அந்த சுதந்திரமே. அருள் தாரும் தேவனே, இருள் சூழும் உலகில் அனுதினம் நான் உம்மை துதிப்பேன். ஸ்தோத்திர பலிகள் செலுத்திடுவேன், ஸ்தோத்திர பலிகள் செலுத்திடுவேன். அருள் தாருமெல் தேவனே, இருள் சூழும் உலகில் அனுதினம் நான் உம்மை துதிப்பேன். ஸ்தோத்திர பலிகள் செலுத்திடுவேன், ஸ்தோத்திர பலிகள் செலுத்திடுவேன். அருள் தாருமெல் தேவனே, இருள் சூடும் உலகில் அனுதினம் நான் உம்மை ஸ்தோத்திர பலிகள் செலுத்திடுவேன், ஸ்தோத்திர பலிகள் செலுத்திடுவேன். அனுதினம் நான் உம்மை துதிப்பேன், ஸ்தோத்திர பலிகள் செலுத்திடுவேன், ஸ்தோத்திர பலிகள் సెలుతిడువేన్. అందరూ రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞత హృదయంతో మహిమగల ప్రభుని స్తుతిద్దాం. మన దేవుడు మంచివాడు, ఆయన కృప నిత్యముండును. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞత హృదయంతో దేవునికి స్తోత్రం చెల్లించదము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆమేన్. ఈ చివరి రోజు కూడికలో కూడి వచ్చి ఉన్న మన ఒక్కొక్కరి హృదయ పరిస్థితికి తగినట్లు ప్రభు తన ఆత్మ ద్వారా తన కృపగల ఆలోచనలు దయచేలాగున అందరూ కూడి ప్రార్థించదము. ప్రభువా, మీ కృపగల ఆలోచనలు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క దేవుని బిడ్డల పరిస్థితికి తగినట్లుగా మీ ఆత్మ ద్వారా వెల్లడిపరచండి అయ్యా. ఈ చివరి కూడిక ప్రతి హృదయాన్ని తట్టి లేపే మీ కృపగల ఆలోచనలు బయలుపరచండి. శక్తిగల స్తవులో నీకు సమర్పిస్తున్నా, యేసు ప్రభునామములో అడుగుతున్నాము తండ్రి. ఈ దినాల్లో మనం ప్రత్యక్ష గుడారమును గురించిన సత్యాల్ని దైవ కృపలో నేర్చుకుంటూ వస్తున్నాం. నిర్గమాకాండ 25వ అధ్యాయము 8వ వచనములో మనము చదివి విన్న ప్రకారము, నేను వారిలో నివసించినట్లుగా వారు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని దైవజనుడైన మోషే ద్వారా దేవుడు విమోచించిన ప్రజలైన ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించిన సంగతిని గత 2 దినాలుగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుడు ఆజ్ఞాపించిన
ఆ యొక్క ప్రత్యక్ష గుడారమును నిర్మించు నిమిత్తము మనపూర్వకమైన కానుకలు ఇచ్చే ఇశ్రాయేలీయుల యొక్క కానుకల ద్వారా వాటిని నిర్మించాలని దేవుడు మోషే ద్వారా జనులకు ఆజ్ఞాపించినప్పుడు దేవునికి ఒక పరిశుద్ధ స్థలము నిర్మించబడు నిమిత్తము ఇశ్రాయేలీయులు మనపూర్వకమైన కానుకలను తెచ్చిరి. సత్యములు వింటున్న మనం ప్రతి ఒక్కొక్కరు కూడా విన్న సత్యమునకు మనపూర్వకంగా సమర్పించుకున్నట్లయితే దేవుడు మనల్ని తన ఆలయముగా నిర్మించును. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈ ప్రత్యక్ష గుడారమును దేవుని ఆలయములో 3 స్థలములు ఉండెను. మొదటిది ప్రాకారము, రెండవదిగా పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలమని మనం నేర్చుకుని ఉన్నాము. ప్రాకారములో ఇత్తడి బలిపీఠము, ఇత్తడి గంగాళము, పరిశుద్ధ స్థలములో దీపస్తంభము, సమూహపు రొట్టెలను ఉంచే బల్ల, ధూపవేదిక ఉండెను. దేవునికి స్తోత్రములు. అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసపు పెట్టె, దానిపైన కరుణాపీఠము, కరుణాపీఠమును ఆనుకొని 2 కెరూబులు, ఆ నిబంధన మందసము లోపల చిగర్చబడిన అహరోను యొక్క చేతికర, మన్నా గల బంగార పాత్ర, దేవుడు మోషే చేతికి వ్రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలు ఆ నిబంధన మందస లోపల ఉండెను అని మనము విని నేర్చుకుని ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఇత్తడి తుమ్మకరతో చేసి ఇత్తడి రేకులు పొదిగించిన ఆ యొక్క బలిపీఠము ప్రభువైన యేసు క్రీస్తుకును కల్వారీ శిలువకు సాదృశ్యమని నేర్చుకుని ఉన్నాము. ఇత్తడి గంగాళము బాప్తిస్మం సత్యానికి మరియు శుద్ధీకరణము లేదా పరిశుద్ధపరచబడు, సంపూర్ణముగా పరిశుద్ధపరచబడు సత్యమునకు సూచన. నిన్నటి రోజు దీపస్తంభమును గురించి నేర్చుకుని ఉన్నాము. దీపస్తంభము ప్రభువైన యేసు క్రీస్తుకును క్రొత్త నిబంధన సంఘానికి అభిషేకించబడిన ప్రతి దేవుని బిడ్డకు సాదృశ్యమని మనం నేర్చుకుని ఉన్నాము. ప్రకటన 1వ అధ్యాయము చివరి వచనములో నీవు చూచిన ఆ 7 నక్షత్రములు 7 సంఘపు దూతలు, నీవు చూసిన ఆ 7 దీపస్తంభములు 7 సంఘములని అపోస్తలుడైన యోహానుకి ప్రభు వివరించినట్లు మనం చూడగలుగుతున్నాం. దీపస్తంభము క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యము. సంఘము ఎప్పుడు స్థాపించబడింది, సంఘము ఏ విధంగా ముందుకు ఎదిగి కొనసాగాలి, వీటన్నిటిని గురించి నిన్నటి రోజు నేర్చుకుని ఉన్నాము. తదుపరి సన్నిధి, రొట్టెలను ఉంచే బల్ల, వీటిని గురించి నిన్నటి రోజు మనం ధ్యానించేటప్పుడు ఆ బల్లకుండే 4 కాళ్ళు క్రొత్త నిబంధన యొక్క 4 సువార్తలకు సూచన అనియు, 4 క్రీస్తులో నుండి ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సిన 4 సత్యములకు బల్లకుండే 4 కాళ్ళు సాదృశ్యమని నేర్చుకుని ఉన్నాము. మత్తయి సువార్త సింహపు ముఖము, అది క్రీస్తునందు కనబడిన విశ్వాస జీవితమునకు సాదృశ్యము. మార్కు సువార్త ఎద్దు ముఖానికి సూచన, అది క్రీస్తు మనసులో కలిగిన శ్రమపడే జీవితము లేదా పరిపూర్ణమైన
దైవ చిత్తము చేయు జీవితానికి సూచన. లూకా సువార్త మనిషి ముఖానికి సాదృశ్యము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు. ప్రేమ స్వరూపి అయిన దేవుడు తన పోలిక చొప్పున నరుని సృజించెను గనుక మనిషి ముఖము క్రీస్తు ద్వారా వెల్లడిపరచబడిన దేవుని ప్రేమానికి, లూకా సువార్త మనిషి ముఖానికి సూచన, అది దేవుని ప్రేమకు సాదృశ్యము. 4వది యోహాను సువార్త, ఇది పక్షిరాజు ముఖానికి సాదృశ్యము. ఇది ఉన్నతమైన జీవితము లేదా పరిశుద్ధ జీవితము, క్రీస్తులో నుండి బయలుపడిన పరిశుద్ధ జీవితమునకు ఇది సాదృశ్యము. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. సమూహపు రొట్టెలు ఉంచిన ఆ యొక్క బల్ల మీద 2 దొంతులుగా 6 రొట్టెలు ఉంచబడి ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. బల్ల మీద మొత్తం 12 రొట్టెలు ఉంచబడి ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. బల్ల మీద ఉంచబడి ఉన్న 12 రొట్టెలు అనగా 12 అన్న సంఖ్య అపోస్తులకు సాదృశ్యము. 12 రొట్టెలు అపోస్తుల యొక్క బోధ ఉపదేశమునకు సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం. అపోస్తుల యొక్క బోధ ఏంటి? మొదటి అపోస్తులుడు ప్రభువైన యేసు క్రీస్తు అని హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో మనము ఒప్పుకున్న దానికి ప్రధాన యాజకుడును అపోస్తులునైన యేసునందు లక్ష్యముంచి అని హెబ్రీ 3:1 ప్రకారము ప్రభువైన యేసు క్రీస్తు అపోస్తులుడై ఉన్నారు. అపోస్తుల యొక్క బోధ అనగా ఏమి? అపోస్తుల యొక్క డాక్ట్రిన్, ఉపదేశం ఏంటి? మత్తయి సువార్త 19వ అధ్యాయములో మనం చదువుతున్నాం. ఒక యవనస్తుడు వచ్చి, ప్రభువా, నేను నిత్య జీవము పొందాలంటే ఏం చేయాలని ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఆయనకి పాత నిబంధనలు ఉన్న నిబంధనలు, ఆజ్ఞలను గుర్తు చేసి చెబుతారు. ఆయన అంటాడు, నేను అన్నిటిలో క్రమముగానే ఉన్నాను, ఇక నాకేదైనా కొదువు ఉందా అన్నప్పుడు యేసయ్య అన్నారు, నీవు సంపూర్ణుడగుటకు లేదా నీవు పరిపూర్ణుడగుటకు కోరినెడలా నీకున్నవన్నీ అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుమన్నారు. యేసు అక్కడ సంపూర్ణతను గురించి ఆ యవనస్తుడుకు బోధించారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. యేసు ప్రభు ఒక అపోస్తులుగా వాక్యము చెబుతుంది. ప్రభువారి యొక్క లేదంటే అపోస్తుల యొక్క బోధ సంపూర్ణతను గురించిన బోధ. నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడలాని ఆయనంత భక్తిగా ఉన్నా అది పరిపూర్ణత కాదు, ఇంకనూ పరిపూర్ణత కొదువుగా ఉందని పరిపూర్ణతను గురించి యేసు ప్రభు ఆయనకు బోధించారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఇదే బోధను కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో భక్తుడైనటువంటి పౌలు అంటున్నారు, మేము క్రీస్తునందు ప్రతి మనుష్యుని సంపూర్ణులుగా చేయు నిమిత్తము ప్రతివానికి సమస్త విధమైన జ్ఞానముతో బోధించుచు బుద్ధి చెప్పుచు ఆయననే ప్రకటించుచున్నావని క్రీస్తునందు సంపూర్ణులుగా చేయో ఒక బోధను తాను ప్రకటిస్తున్నట్లు పౌలు భక్తుడు అంటున్నారు. ఇదే అపోస్తుల యొక్క బోధ. అప్పుడు 12 అన్న సంఖ్య అపోస్తులకు సూచన. ఆ 12 రొట్టెలు సంపూర్ణతకు తగిన అపోస్తుల యొక్క బోధకు సాదృశ్యము.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఏ సంఘమైనా పర్వాలేదు, ఏ బోధ అయినా పర్వాలేదు, అందరికీ ప్రభు ఒక్కరే, అందరూ వాడేది ఒకే బైబిల్, దీంట్లో ఎటువంటి తేడా లేదని పలు విధమైనటువంటి అభిప్రాయములతో ఈ రోజుల్లో జీవిస్తున్నటువంటి కాలము. అలాగ కాదు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు, దాని తదుపరి సంఘము స్థాపించబడిన తర్వాత సంఘములోను జనుల మధ్యలోనూ కనబడి ఉన్న పలు విధమైన దురుపదేశాన్ని యేసు ఖండించారు. సంఘములో ప్రవేశించిన దురుపదేశములను గుర్తించి సంఘాన్ని ప్రభు హెచ్చరించారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఇందును గురించి రాత్రి యేసు ప్రభు జనులకును సంఘానికి హెచ్చరించిన 5 విధమైన దురుపదేశముల గురించి రాత్రి నేను చెబుతూ, అందులో నేను 2 మాత్రమే చెప్పి ఆపి ఉన్నాను. మొదటగా 5 విధమైన దురుపదేశముల గురించి చెప్పి, ఆ బోధలో ఉన్న ఒక్కొక్క అంశాన్ని మాత్రం చెప్పి అందులో మనం మేల్కొని ఉండాలని ఈ రాత్రి ప్రభు యొక్క వాక్యమును బట్టి మీరు జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. మొదటిది ఫరిసయ్యుల యొక్క బోధ, రెండవదిగా సద్దుకయ్యుల యొక్క బోధ, మూడవదిగా బీళాము యొక్క బోధ, నాలుగవది నికోలాయతు యొక్క బోధ, ఐదవది యెజబేలు యొక్క బోధ అని 5 విధమైన తప్పైన బోధల గురించి మనం చూడగలుగుతున్నాం. అనేక తప్పైన ఉపదేశాలు క్రీస్తు యొక్క సత్యమునకు విరోధంగా లేచి క్రైస్తవుల మధ్యలో ఈ దినాల్లో క్రియ చేయుచున్నవి. కానీ అన్ని వివరించడానికి సమయం చాలదు. ఫరిసయ్యుల యొక్క బోధ అనగా, ఫరిసయ్యులు సొంత నీతి గలవారు. ఈ దినాల్లో అనేక మంది వారి యొక్క క్రియల మీద ఆధారపడి తమ క్రియల ద్వారా నీతిమంతులు కావాలని ప్రయాసపడుతున్నారు. బైబిల్లో చెప్పబడి ఉన్నది, ఏ మనిషి కూడా సొంత క్రియల ద్వారా దేవుని ఎదుట నీతిమంతుడు కాలేడు అని చెప్పబడి ఉన్నది. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వైపు మనము త్రిప్పినట్లయితే, పౌలు భక్తుడు 20వ వచనంలో ఈ విధంగా చెబుతున్నారు. చదవండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. క్రియల మూలముగా ఏ మనుష్యుడును దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. క్రియల మూలముగా ఏ మనుష్యుడు తన సొంత క్రియల మూలముగా దేవుని ముందు నీతిమంతుడు కాలేడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 22వ వచనంలో చెప్పబడి ఉన్నది దేవుని వల్ల కలిగే నీతిని గురించి. విశ్వాసమూలమైనది. యేసు క్రీస్తునందలి విశ్వాసమూలమైనది. నమ్మువారందరికి కలుగు దేవుని నీతి. నమ్మువారికి కలుగు దేవుని నీతి అని చదువుతున్నాం. ఫరిసయ్యుల యొక్క బోధ ఏంటి? విశ్వాసము వల్ల కలిగే నీతి వారు బోధలు ఉండదు, వారు క్రియల మూలముగా కలిగే నీతిని వారు నమ్ముతున్నారు. అందుకే అనేక స్థలాల్లో చూస్తే మీరు చర్చికి 7 వారాలు రండి, 14 వారాలు రండి, ప్రభు మీకు అది చేస్తారు ఇది చేస్తారని వారు వచ్చే వారాన్ని లెక్కించి వారి యొక్క క్రియల మూలముగా నీతిమంతులుగా మార్చడానికి ఈ దినాల్లో క్రైస్తవ ప్రపంచంలో అనేకులు ప్రయాసపడుతున్నారు. వారాలు లెక్కించుకొని దేవుని సముఖానికి వెళ్ళటం వల్ల ఎవరు నీతిమంతులు కాలేరు. కల్వారి శిలువలో యేసు ప్రభు చిందించిన ఆ విలువైన రక్తాన్ని విశ్వసించుట ద్వారానే మనిషి నీతిమంతుడిగా మార్చబడును. ఫరిసయ్యుల యొక్క బోధ ఈనాడు క్రైస్తవ ప్రపంచంలో కూడా కనబడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అందుకే యేసు దేవాలయమునకు వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల గురించి ఉపమాన రీతిగా చెప్పేటప్పుడు అందులో ఒకడు ఫరిసేయుడు అని చెప్పి, ఆ ఫరిసేయుడు ప్రభా చోరులను అన్యాయస్తులను ఇతరుల వలె నేను కానందున వారమునకు 2 మార్లు ఉపవాసం ఉన్నాను, 10వ వంతు చెల్లిస్తున్నానని తన క్రియల మీద ఆధారపడిన బోధన అనుసరించు వారే ఫరిసయ్యులు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులైనప్పుడు కూడా, విశ్వాసులైనప్పుడు కూడా తమ సొంత క్రియల ద్వారా నీతిమంతులు కావాలని ప్రయాసపడుతున్నారు. అది ఫరిసయ్యుల బోధ. దేవుడు యేసు ప్రభు ఆ బోధ పులిసిన పిండి అని చెప్పారు. ఆ విషయంలో మనం జాగ్రత్త పడాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. రెండవదిగా సద్దుకయ్యుల యొక్క బోధన చదువుతున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 11, 12 వచనములో ఫరిసయ్యుల యొక్క బోధన గురించి, సద్దుకయ్యుల యొక్క బోధన గురించి మీరు జాగ్రత్తగా ఉండుడని యేసు ప్రభు చెప్పినట్లు మనం చదవగలుగుతున్నాం. చదవండి. నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పుడిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని చెప్పెను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు గాని పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి బోధ. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్ర. ఫరిసయ్యులు సద్దుకయ్యుల యొక్క బోధ పులిసిన పిండి అని యేసు చెబుతున్నారు. ఆ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండుడి. సొంత క్రియల మూలముగా ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. వీటిని గురించి చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి, సమయం అనుమతించదు. రెండవదిగా సద్దుకయ్యుల యొక్క బోధన చదువుతున్నాం. సద్దుకయ్యుల యొక్క బోధ ఏంటి? మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచన ప్రకారము సద్దుకయ్యులు పునరుత్థానము లేదు అనేవారు. పునరుత్థానము లేదని చెప్పి సద్దుకయ్యుల యొక్క బోధ పునరుత్థానము లేదని. ఈ బోధని కొరింథు పట్టణంలో ఉన్న సంఘస్థులో అనేకులు ఈ బోధ ప్రవేశించినప్పుడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14, 15 వచనాల్లో మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి. పౌలు దుఃఖముతోను భారముతోను ఆ కొరింథు పట్టణస్థులకు రాస్తున్నారు, మీరు సద్దుకయ్యుల యొక్క బోధన అనుసరిస్తున్నారు, మీలో కొందరు పునరుత్థానము లేదని చెబుతున్నారు, చనిపోయిన వ్యక్తి ఏ విధంగా మరలా తిరిగి బ్రతుకొస్తారని మీలో ఒకడు ప్రశ్న అడుగుతున్నాడు. అందుకే పౌలు అన్నారు, అయ్యో అవివేకి, నీవు విత్తినది నేలలో పడి చచ్చితే గాని అది మరలా బ్రతికించబడదని వారికి చెబుతూ, క్షయమైనది విత్తబడి అక్షయమైనదిగా లేపబడునని, పునరుత్థానము ఉందని పౌలు భక్తుడు రూఢిపరచు నిమిత్తము కొరింథు పట్టణంలో ఉన్న సంఘస్థులను హెచ్చరించారు. సద్దుకయ్యుల యొక్క బోధన గురించి యేసు ప్రభు చెప్పేటప్పుడు వారి యొక్క బోధలో దేవుని వాక్యము పైనను దేవుని శక్తి పైన ఆధారపడనటువంటి బోధ వారిది. అదే 22వ అధ్యాయము కింద వచనాల్లో మనం చదివితే 29వ వచనం. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. సద్దుకయ్యులను చూసి యేసు ప్రభు అంటున్నారు, లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక. దేవునికి స్తోత్రం. సద్దుకయ్యుల యొక్క బోధలో లేఖనముల మీద ఆధారపడిన జీవితము గాని దైవ శక్తి మీద ఆధారపడిన జీవితము లేదు. ఇది సద్దుకయ్యుల యొక్క బోధ. అందుకే అంత్య దినముల్లో అనేక మంది దైవిక స్వస్థతను విశ్వసించలేకపోతున్నారు. ఎందుకంటే వారు పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారని 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయములో దేవుని శక్తిని ఆశ్రయించని ప్రతి దేవుని బిడ్డ యొక్క జీవితం పైకి భక్తి గలవారై ఉండి అని చూడగలుగుతున్నాం. సద్దుకయ్యుల యొక్క బోధలో దేవుని యొక్క లేఖనాలు లేదా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడని బోధ. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. తర్వాత మనం చదువుతున్నాం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనములో బీలాము యొక్క బోధ అని చూడగలుగుతున్నాం. చదవండి, బీలాము యొక్క బోధ.
అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అయినను మీ మీద నేను కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారని ప్రభు చెప్తున్నారు. ప్రభు యొక్క బోధకు విరోధమైన బోధన అనుసరించువారు సంఘములో ఉన్నప్పుడు దేవుడు దాన్ని నేరముగా ఎంచుతున్నారు. దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రములు. బిలాము యొక్క బోధన గురించి పలు విధాలుగా మనం నేర్చుకోవచ్చు. నేను రెండు కార్యాలను చెప్తాను. మొదటిది, బిలాము ద్రవ్యమును ఆశపడి బాలాకు వెనకలు వెళ్ళాడు ఇశ్రాయేలుని శపించు నిమిత్తము. దేవునికి స్తోత్రం. 1 పేతురు 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో గమనిస్తే వారు బిలాము వంటి వారు ద్రవ్యమును ఆశించిన వారని లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఈ దినాల్లో క్రైస్తవ ప్రపంచాల్లో ఎంతో మంది డబ్బుని ఆశించి దేవునికి సేవ చేయవారు ఉన్నారు. ప్రభు అన్నారు, జీతగాడే అని చెబుతున్నారు. దైవ కృపలో యేసయ్య యొక్క సేవని దేవుని కృప ద్వారా 18 సంవత్సరాల నుండి ఈ యొక్క సేవ చేయనట్లు ప్రభు నాకు కృపను అనుగ్రహిస్తూ నడిపిస్తున్నారు. 18 సంవత్సరం నుండి ఈ యొక్క సేవ చేశాను. కానీ ఇప్పటి వరకు నేను 1 రూపాయి జీతాన్ని కూడా ఆశించలేదు, పొందలేదు, ఆశించను కూడా. ఎందుకంటే నా స్వాస్థ్యము యేసు ప్రభు మాత్రమే. దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బిలాము యొక్క బోధ అనగా జీతము కొరకు ఆశించి సేవ చేయువారు. రెండవదిగా, బిలాము యొక్క బోధలో ఉన్న రహస్యం ఏమంటే ప్రత్యేక జీవితాన్ని దేవుని ప్రజల్లో చెరిపాడు. దేవుని పరిశుద్ధ నామకు స్తోత్రములు. సంఖ్యాకాండములో బిలాము యొక్క బోధన గురించి రహస్యముగా బాలాకుకి బిలాము నేర్పిస్తున్నాడు. వారు మనుషులు మధ్యలో ఎవరితోనూ కలవని ప్రత్యేకంగా జీవించే జనమని సంఖ్యాకాండ 23:9 మనం చూడగలుగుతున్నాం. 23:9. మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. వారు తెలుగులో జనములలో లెక్కింపబడనుంది. వారు జనములో నుండి దేవుని యొక్క కట్టుబాటుకి కట్టబడి ఉండి ప్రత్యేకంగా జీవించువారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. బిలాము బాలాకుకు నేర్పించిన బోధ ఏంటి? ఇశ్రాయేలీయుల యొక్క బలము, వారు దేవునికి లోబడి ప్రత్యేకంగా జీవించే దాంట్లో అడుగుంది. నీవు ఒకవేళ వారుకున్న ప్రత్యేక జీవితాన్ని చెరిపినట్లయితే దేవుడు వారి మీద ఉగ్రత పంపును అని బిలాము యొక్క బోధ. కొరింథు పట్టణంలో ఉన్నవారు కూడా ప్రత్యేక జీవితాన్ని గురించి గ్రహింపు లేకుండా జీవించడం వల్ల పౌలు కొరింథు పట్టణస్తుల్ని హెచ్చరిస్తూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము నుండి ప్రత్యేక జీవితం క్రైస్తవ సంఘానికి ప్రాముఖ్యమైన ఒక బోధ అని చెబుతున్నారు. 14 నుండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిగా మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకమైన జీవితాన్ని గురించి సంఘము నేర్చుకొని స్థిరపరచబడాలి. బిలాము యొక్క బోధ ప్రత్యేక జీవితాన్ని జరిపే ఒక బోధ. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఒకరోజు వచ్చి నన్ను అడుగుతున్నారు,
మీరు చాలా సపరేట్గా ఉంటారు, ఎవరితో కలువరేంటి, మీరు మాతో కలువరేంటి, మా సంఘాలతో కలువరేంటి ఇలాగ అడిగారు. నేను చెప్పాను, మేము కలవనని మీతో చెప్పానా, మీరే అంటున్నారన్నమాట. మేము అందరితో ఐక్యపడడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఐక్యత ఎలాంటిది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో ఉన్న ఐక్యము తప్ప వేరే ఎటువంటి ఐక్యతను దైవ కృపలో మేము ఆశించటలేదు. ఆ ఐక్యతను మాత్రమే మేము వాంఛిస్తున్నాం. ఎఫెసీ 4:11. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఈ ఏకత్వము తప్ప వేరొక ఏకత్వాన్ని మేము ఆశించడలేదు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. మన ఐక్యత దేని మీద ఆధారపడి ఉంది? విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోనే ఏకత్వము పొందు నిమిత్తము సిద్ధముగా ఉన్నాము. విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఎందరైతే మాతో పాటు ఏకీభవిస్తున్నారో, లేదంటే మీరు ఈ విషయంలో స్థిరపడితే మీతో మేము ఏకీభవించడానికి సిద్ధంగా ఉన్నాం. వేరే ఎట్టి ఐక్యతను ప్రభు కోరటలేదు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. అందువల్ల ఉపదేశ సంబంధమైన తేడాలు ఉన్నప్పుడు ప్రత్యేక జీవితం అవసరం. జీవితంలో తేడా ఉన్నప్పుడు ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి. బీలాము యొక్క ఉపదేశము సంఘములో ప్రత్యేకతను చెరుపే ఉపదేశము. అది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాన్ని చూసి బీలాము యొక్క బోధన అనుసరించువారు నీలో ఉన్నారు, నీ మీద నేరారోపణ చేయించున్నానని చెబుతున్నారు. కానీ ఈ దినాల్లో అనేకులకి ఉపదేశం అంటే ఏమి తెలియదు, ప్రత్యేక జీవితాన్ని గురించి అవగాహన లేదు. అన్ని చర్చిలే కదా, అన్ని సంఘములే కదా, అందరూ ఉపయోగించేది బైబిల్లే కదా అంటున్నారు. ఒకరోజు ఒక తల్లిని పిలిచాను, తల్లిగారు మీరు మా ఒకసారి చర్చికి రండి. ఆ తల్లిగారు చెప్పారు, అంత దూరం నేను రాలేనయ్యా, ఇక్కడ మా పక్కన ఒక సంఘం ఉంది. నేను చెప్పాను, మీ పిల్లలు చదువుకునే సమయంలో మీ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చేర్చడానికి మీరు రెడీగా ఉన్నారా? ఊరు బయట ఉన్న కాన్వెంట్లో జాయిన్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? అదేలాగా పిల్లలు బాగా చదువుకోవాలి, దూరమైనా పర్వాలేదు, మంచి స్కూల్లో మా పిల్లల్ని జాయిన్ చేస్తామన్నారు. అప్పుడు నేను చెప్పాను, పిల్లలు నశించిపోవ చదువు నిమిత్తము మంచి స్కూల్ని మీరు ఆశిస్తున్నారే, ఆత్మీయతలో బలపడి క్రీస్తు సారూప్యంలో ఎదుగు నిమిత్తము ఎందుకు ఒక మంచి సావాసాన్ని, ఉపదేశాన్ని, సంఘాన్ని మీరు కోరకూడదు? ఈ దినాల్లో అనేకులు వారి యొక్క కట్టుబాటులో కట్టబడి ఉన్నారు. సత్యము ఈ రాత్రి కృపలో దేవుడు బయలుపరుస్తున్నారు. బీలాము యొక్క ఉపదేశాన్ని దేవుడు ఖండిస్తున్నారు. అది ప్రత్యేకతను చెరిపే ఒక ఉపదేశము. వీటిని గురించి వివరంగా చెప్పడానికి సమయం చాలదు. 4వది నికోలాయతు యొక్క ఉపదేశము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనములో అదే సంఘములో నికోలాయతు యొక్క బోధన అనుసరించు వారు ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. నికోలాయితు యొక్క బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఈ నికోలాయితు ఎవరు? బైబిల్ స్కాలర్స్ చెబుతున్నారు, ఈయన ప్రారంభములో అపోస్తుల యొక్క సహవాసములో జీవించినటువంటి ఒక విశ్వాసి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదివితే అక్కడ నికోలాయతు యొక్క పేరుని మనం చూడొచ్చు. ఆ పేరు రాసేటప్పుడు ఆత్మదేవుడు కొన్ని ప్రాముఖ్యమైన సంగతిని అక్కడ గుర్తిస్తున్నారు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికోనరు, తిమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకియ వాడును అగు నికోలాసు అను వారిని యూదుల మత ప్రతిష్ఠుడును అంత్యోక్య పట్టణానికి చెందిన నికోలాస్ అని చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఈయన అపోస్తుల యొక్క బోధలో నుండి వేరుపడి క్రొత్తగా ఆయన యొక్క బోధను స్టార్ట్ చేశాడు. అదే నికోలాయస్ యొక్క బోధ. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈయన బోధ ఏంటి?
మీరు క్రైస్తవులుగా ఉండండి, విశ్వాసులై ఉండండి, కానీ యూదుల యొక్క మత సంబంధమైన ఆచారాన్ని మీరు పాటించాలని ఈయన బోధించడానికి స్టార్ట్ చేశాడు. అందుకే ఆయన పేరుకు ముందు ఈ విధంగా చెప్పబడి ఉన్నది, యూదుల యొక్క మత సంబంధమైన విషయంలో ఆసక్తి గల నికోలాస్. 6వ అధ్యాయం 5వ వచనం మరలా చదువుకుందాం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకునే వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకూరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రతిష్ఠుడును అంత్యోక్య వాడును అగు నికోలాసు అను వానిని ఏర్పరచుకొనిరి. దేవునికి స్తోత్రం. నికోలాస్ ఎటువంటి వాడు? యూదుల మత సంబంధమైన ఆచారములు చే విషయంలో ఆసక్తి గలవాడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఈయన అపోస్తుల్లో నుండి విడిపోయి ఆయన ఒక బోధను ప్రారంభించి సంఘములో బోధను విత్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో 15వ వచనములో దేవుడు చెప్తున్నారు, నికోలాయతు యొక్క బోధన అనుసరించువారు నీలో ఉన్నారని, నీ మీద నేను నేరమోపుచున్నానని చెబుతున్నారు. 2వ అధ్యాయం 15వ వచనం. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించువారును, నికోలాయితు యొక్క బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఈ నికోలాయితు యొక్క బోధ ఏంటి? యూదుల యొక్క మత ఆచారాల్ని వారు చేయాలని బోధించేవాడు. ఈ దినాల్లో కూడా అన్య జనుల్లో నుండి రక్షింపబడిన వారు కూడా అన్య జనుల యొక్క ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కనబడే నికోలాయితు యొక్క బోధ ఇదే. ఒకరోజు ఒక ఇంటికి విజిటింగ్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విశ్వాసులు చెప్పారు, అయ్యా మీరు పరిశుద్ధులయ్యా, అది ఇది అని చెప్పారు. సరే నేను చెప్పాను, అన్నీ మంచిది, కానీ మీ ఆత్మీయ జీవితానికి టీవీ అడ్డుగా ఉంది, దీన్ని తీసేయటం మీకు మంచిదని చెప్పాను. పరిశుద్ధుల మాట ఎప్పుడు మీరు అయ్యా మీకు తెలుసు కదా, అయిపోయింది. మరలా కొన్నాళ్ళని వారింటికి వెళ్ళగానే గుమ్మాలు, కిటికీలు ఇవన్నీ మార్చేసి అలాగున్నారు. నేను చెప్పాను, ఏమ్మ తల్లి కష్టంలో ఉన్నానన్నావు, ఈ కిటికీలు గుమ్మాలని ఎందుకు పగలగొట్టావు అని చెప్తే, లేదయ్యా ఒక సిద్ధాంతి చెప్పారు ఈ కిటికీలు గుమ్మాలు తీసేయాలని, కీడు వచ్చిందని వెంటనే తీసేసానయ్యా. అప్పుడు నేను చెప్పాను, వారు మాటకి ఇచ్చిన విలువ నా మాటకుందా? నేను చెప్పాను టీవీని కీడుమని తీసావా, కానీ వారి కీడని చెప్పగానే నువ్వు తీసేస్తున్నావు. నికోలాయతు యొక్క బోధన ఎదుగువారు విశ్వాసములు ఎదగలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిక్కులు, మత సంబంధమైన ఆచారాలు ఇవన్నీ క్రైస్తవ అపోస్తుల యొక్క బోధకు విరుద్ధమైన ఒక కార్యము. ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులు కూడా ఇటువంటి యొక్క ఆచారములు వెళుతున్నారు. ఒకవేళ అట్టి ఆచారము తెలియకుండా నీ జీవితంలో ప్రవేశించినట్లయితే ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా నువ్వు ఒక ముగింపు చేయి. లేదన్నట్లయితే నికోలాయతు యొక్క బోధ నీలో క్రియ చేయను. లోక సంబంధమైన దినాలు, పండుగలు, ఉత్సవాలు, దిక్కులు ఇవన్నీ నూతన యెరూషలేముకి నలుదిక్కులో మూడు గుమ్మాలు ఉన్నాయి. ఏ గుమ్మము గుండా ప్రవేశించగలరు? 4 దిక్కుల్ని ప్రభు ఒకే రీతిగా చూస్తున్నారు. అప్పుడు మీరు ఏ దిక్కులో నుండి లోపల ప్రవేశించగలరు? ఇవన్నీ సత్యమునకు విరోధమైన క్రియలని యేసు ప్రభు పేరట ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. నికోలాయతు యొక్క బోధ సంఘములో ఉన్నటువంటి విశ్వాసముని చెరుపును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నారు, నికోలాయతు యొక్క ఉపదేశములో నుండి బయటికి రండి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. తర్వాత మనం చదవగలుగుతున్నాం యెజబేలు యొక్క బోధ. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బల ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఇది యెజబేలు యొక్క బోధ అనగా మోసపరచు ఆత్మ. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెజబేలు యొక్క బోధన గురించి పలు విధాలుగా చెప్పొచ్చు, కానీ సమయం లేదు, క్లుప్తంగా చెప్తాను. యెజబేలు యొక్క బోధ
మోసపరచు బోధ అని మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు ఒలివల కొండపైన కూర్చునున్నప్పుడు శిష్యులు యేసు ఎద్దుకు వచ్చి, ప్రభువా, యుగ సమాప్తికును నీ రాకడకు సూచనలు ఏంటి అని అడిగినప్పుడు యేసు ప్రభు నోరు తెరిచి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు వారికి బోధించినప్పుడు, జాగ్రత్తగా ఉండుడి, మిమ్మల్ని మోసచేయో శక్తులు లేచి మిమ్మల్ని మోసగించును. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి వచనం నుండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవెప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి? నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేమి అని మాతో చెప్పుమని శిష్యులు యేసును అడగగా, యేసు వారితో ఇట్లా నేను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. మొదటి విషయము, మోసపరిచే ఆత్మ ప్రభు రాకడ సమీపించిన కొలది లోకములో విజృంభించును. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే సర్వలోకమును మోసపుచ్చు సాతాను అని మనం చదవగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెజబేలు యొక్క ఆత్మ, ఆ బోధ క్రైస్తవుల్ని మోసపరిచే బోధ. అందువల్ల నేను రాత్రి దైవ కృపలో మీకు చెప్పాను, యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు అన్నారు, ఎవరైనను తండ్రి చిత్తము చేయుటకు తమ మనసులో నిశ్చయించుకుని నడలా వారు తండ్రి చిత్తము చేయటానికి సిద్ధపడి ఉన్నారని ఎలా గుర్తుపట్టొచ్చు? వారు సత్యమైన బోధను తమ జీవితంలో కనుగొనగలరు. యోహాను సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాలు. అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో, ఆ బోధను, దైవికమైన బోధ ఏది, మోసపరచ బోధ ఏదని దేవుని చిత్తమును చేయ నిశ్చయిత కలిగిన వారు అటువంటి ఒక దాన్ని గుర్తించగలిగిన కృపను దేవుడు వారికి అనుగ్రహించను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. పరిసయ్యుల యొక్క బోధలో నుండి మనము పూర్తిగా విడుదల పొందాలి. స్వనీతికి చోటు ఇవ్వకూడదు. సద్దుకయ్యల బోధ, దేవుని లేఖనాలకి శక్తికి అక్కడ స్థలము లేదు. బీలాము యొక్క బోధ, కూలి కొరకు బోధించేవారు. బీలాము ప్రత్యేక జీవితాన్ని చెరిపే బోధ చేయువాడు. నికోలాయత్తు యొక్క బోధ, విడిచిపెట్టిన మత సంబంధమైన ఆచారములు చేయు నిమిత్తము ప్రేరేపించు శక్తులు. యెజబేలు యొక్క బోధ మోసము చేయు శక్తులు. అందువల్ల ఇట్టి బోధను వ్యతిరేకించి సమూహపు బల్ల మీద ఉంచబడి ఉన్న 12 రొట్టెలు అపోస్తుల యొక్క బోధలో మనము బలపరచబడి స్థిరపరచబడాలి. ఎంతమంది అపోస్తుల యొక్క బోధలో స్థిరపరచబడగోర్చున్నారు? సంపూర్ణతకి తగిన ఉపదేశమును చెప్పే స్థలములో యేసు ప్రభు సంపూర్ణతను గురించి యవనస్తుడితో ప్రసంగించగానే ఆయన దుఃఖముతో తిరిగి వెళ్ళాడని చదువుతున్నాం. వచ్చేటప్పుడు యేసు యొద్దకు మంచి ఆత్మీయుడుగా కనబడ్డాడు. యేసు ప్రసంగం వినగానే దుఃఖముతో తిరిగి వెళ్ళాడు. ఎందుకంటే యేసు సంపూర్ణతను గురించి బోధించారు. ఈరోజు అనేక మంది తమలో తాము మంచి విశ్వాసము గలవారని, భక్తి గలవారు అనుకుంటున్నారు. సంపూర్ణతను గురించిన బోధ చెప్పగానే దుఃఖముతో తిరిగి వెళుతున్నారు. ఒకవేళ మేము చెప్పే బోధ మీకు దుఃఖముగా ఉండొచ్చు, కానీ దైవ కృపలో శ్వాసం ఉన్నంత వరకు దేవుని కృపను అనుకొని ఈ బోధను మేము బోధిస్తూనే ఉంటాం. మనుషుల్ని సంతోషపరిచే బోధ మా యొద్ద లేదు. దేవుడు ఎదురు చూస్తున్న పరిపూర్ణతకు తగిన బోధను కృపలో దేవుడు మాకు అనుగ్రహించి ఉన్నారు. దాని కొరకు నేను దేవుని కృతజ్ఞతతో స్తుతిస్తున్నాను. నాతో పాటు ఏకీభవించే వారందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించుదాము. స్తోత్రం, 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 స్తోత్రం. సంపూర్ణుడా మీ వలెనే
దైవ సారూప్యములోనే ఎదుగా సంపూర్ణుడమివలెనే దైవ సారూప్యములోనే ఎదుగా బోధించుటకు మీ అప్పొస్తలులను దానముగా మాకిచ్చితివి బోధించుటకు మీ అప్పొస్తలులను దానముగా మాకిచ్చితిరే సంపూర్ణుడమివలెనే దైవ సారూప్యములోనే ఎదుగా సంపూర్ణుడమివలెనే దైవ సారూప్యములోనే ఎదుగా బోధించుటకు మీ అప్పొస్తలులను దానముగా మాకిచ్చితిరి బోధించుటకు మీ అప్పొస్తలులను దానముగా మాకిచ్చితివే. హల్లెలూయా. మూడవదిగా నిర్గమాకాండం 30వ అధ్యాయము 1 నుండి 6 వరకు చదివితే ధూప వేదికను గురించి మనం అక్కడ చూడగలుగుతున్నాం. నిర్గమాకాండం 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని పొడుగు ఒక మోర, దాని వెడల్పు ఒక మూర, దాని వెడల్పు ఒక మోర, అది చచ్చౌకంగా ఉండవలెను. అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని ఎత్తు 2 మోరలు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. పరిశుద్ధ స్థలములో ప్రత్యక్ష గుడారములో కనబడో 3వ వస్తువు ధూపవేదిక. మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి. ప్రత్యక్ష గుడారములో ఉన్న పలు విధమైన వస్తువులకి దేవుడే కొలత ఇచ్చారు. దేవుడిచ్చిన అన్ని వస్తువుల కొలతలన్నిటిలో ధూపవేదికనే అన్నిటికంటే ఎత్తైన ఒక వస్తువుగా మనం చూడొచ్చు. సన్నిధి రొట్టెలను ఉంచ బల్ల కంటెను, దీపస్తంభము కంటెను, నిబంధన మందసము కంటెను ధూపవేదికనే ఎత్తైన ఒక వస్తువుగా మనం చూడొచ్చు. దీనిని బట్టి మనం గ్రహించే సత్యం ఏమనగా క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే ఉన్నతమైన జీవితం ప్రార్థనా జీవితం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ధూపము వేయుట అనేది ప్రార్థనకు సాదృశ్యమని 142వ కీర్తనలు 141వ కీర్తనలు 2వ వచనాలు మనం చూడగలుగుతున్నాం. 141వ కీర్తనలు 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను. చాలు. నా ప్రార్థన ధూపము వలెను అని మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినప్పుడు, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. ఆ దూత ధూపార్తిని తీసుకొని, ఆ దూత దీపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి, ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పుతో వాటిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. చదవండి. అంతటా 7 బోర్లు పట్టుకుని ఉన్న 4వ వచనం నుండి చదవండి. తెలుగులో 8వ అధ్యాయం 4వ వచనం నుండి. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో, ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధులతో, పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో కలిసి అని మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ ధూప వేదిక అనేటువంటిది ప్రార్థన జీవితానికి సూచన. యేసు ప్రార్థన జీవితానికి మనకు మాదిరిగా ఉన్నారు. మన ముందు వెళ్ళిన పరిశుద్ధులు ప్రార్థన జీవితానికి మాదిరిగా ఉన్నారు. నేను, మీరు ఈ అంత్య దినముల్లో ప్రార్థనా జీవితంలో బలపరచబడి ఎదగాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ప్రార్థనను గురించి మనం చదివితే పలు కార్యములు చదవచ్చు.
అందులో క్లుప్తంగా 2-3 మాటలు చెప్తాను. యేసు తన సేవను ప్రార్థనతో ప్రారంభించారు, ప్రార్థనతో ముగించారు. లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనంలో చదువుతున్నాం. యేసు బాప్తిసం పొంది నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చి ప్రార్థించుచుండగా ఆకాశము తెరవబడి అని చదువుతున్నాం. 3:21. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి. యేసు ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి అని చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. యేసు ఇక్కడ ప్రార్థించారు. తర్వాత అరణ్యములో వెళ్ళి 40 దినములు యేసు రాత్రింబగలు ప్రార్థించారు. ప్రార్థనతో తన సేవను ప్రారంభించారు. కల్వారి శిలువలో మరణించేటప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగక చేయుచున్నారు, వీరిని క్షమించుమని తండ్రికి మొరపెట్టి ప్రార్థనతోనే ముగించారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. మీరు మన జీవితంలో ఏ చిన్న పని చేసినా, ఏ చిన్న కార్యమైనా ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతోనే ముగించటం నేర్చుకోవాలి. యేసు చూపించిన మాదిరి ఇది. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఇలాగే యేసు నేర్పించిన ప్రార్థనల గురించి మనం చూసేటప్పుడు అందులో ప్రాముఖ్యంగా క్రైస్తవులకి కంటతగా చెప్పే ప్రార్థన పరలోక ప్రార్థన అని చెబుతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం నుండి పరలోక ప్రార్థనను మనం చూడగలుగుతున్నాం. కానీ అన్ని సందర్భాల్లో ఆ ప్రార్థన చేయాలని యేసు ప్రభు చెప్పలేదు. చనిపోయినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, పెళ్లి రోజు, అన్ని రోజులకి ఆ ప్రార్థన చేయాలని ప్రభు చెప్పలేదు. ఇలాగ ప్రార్థించుడి అన్నారు. బైబిల్లో యేసు ప్రభు దీర్ఘంగా ప్రార్థించినట్లు నమోదు చేయబడి ఉన్న స్థలము యోహాను సువార్త 17వ అధ్యాయము. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. యోహాను సువార్త 17వ అధ్యాయము పూర్తి యేసు ప్రభు చేసిన ప్రార్థన. అన్నీ వివరించడానికి సమయం చాలదు. ఒకరోజు ఒక వ్యక్తి నన్ను వచ్చి అడిగారు. ఒక ప్రార్థనలో తను కూడా ఉన్నారు. కూటమైన తర్వాత వారు నన్ను అడుగుతున్నారు, బ్రదర్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చు, అడగండి. మీరు పరలోక ప్రార్థన ఎందుకు చేయరని అడిగారు. నేను చెప్పాను, పరలోక ప్రార్థన అనేది పలు మర్మాలతో కూడిన సత్యం. పరలోక ప్రార్థనను గురించి దైవ కృపలో ఇప్పుడు నేను బైబిల్ స్టడీ అక్కడ మన యొక్క గుంటూరు సంఘాలు చెబుతున్నాను. ఇంచుమించు పరలోక ప్రార్థనను గురించి క్రమముగా చెప్పుకొని వెళ్ళాలంటే క్లుప్తంగా చెప్పిన కనీసం 8 నెలలైన పట్టిద్ది. దాన్ని క్లుప్తంగా కంటతగా చేసి సండే స్కూల్ పిల్లలు కంటత వాక్య అప్పచెప్పినట్లు అప్పచెప్పడానికి ప్రభు చెప్పలేదు. దాని గురించి ఒక మాట నేను మీకు చెప్తాను. ఆ ప్రార్థన ప్రారంభించేటప్పుడు యేసు ప్రభు అన్నారు, మీరు ప్రార్థించేటప్పుడు ఇలాగ ప్రార్థించండి, పరలోకమందున్న మా తండ్రి అని పలకండి అని ప్రభు చెప్పారు. పరలోక ప్రార్థనను విశ్వసించి పరలోక ప్రార్థనను చేసేవారిలో ఎంతమంది పరలోకాన్ని విశ్వసిస్తున్నాం? ఎంతమంది పరలోకమును గురించి తెలుసుకోవాలని వాంఛ కలిగి ఉన్నాం? ఎంతమంది ఆ పరలోకానికి సిద్ధపడాలని ఆశిస్తున్నాము? పరలోకం మీద నమ్మకం లేదు, మరణము తర్వాత పరలోకానికి వెళ్ళాలన్నటువంటి జీవితాన్ని మార్చుకునే మనస్తత్వము లేదు, పరలోకాన్ని తలంచేదే లేదు. పరలోక ప్రార్థన చేసినంత మాత్రానికి ప్రయోజనం ఏముంది? దైవ కృపలో ఈ దినాల్లో నన్ను నేను ప్రశ్న అడుక్కుంటున్నాను. పలు సందర్భంలో దేవుని బిడ్డలు దొరికినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రశ్న అడుగుతున్నాను. మిమ్మల్ని కూడా దేవుని ప్రేమను బట్టి అడుగుతున్నాను. ఒక రోజుకి 24 గంటలో కనీసం పరలోకాన్ని 5 సార్లు తలంచుకున్న వారు ఎంతమంది ఉన్నాం? చేతులు ఎత్తొద్దు ఎవరు. పరలోకాన్ని 24 గంటలో కనీసం 5 సార్లు గుర్తు చేసుకున్న వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నాం? 3 సార్లు, 2 సార్లు
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోకమును తలంచేది లేదు, పరలోకమందు విశ్వాసము లేదు. పరలోకములో ప్రవేశించుటకు ప్రభు చెప్పిన బోధన అనుసరించి జీవితంలో మార్పు చెందే మనస్తత్వం లేకుండా కంటతలాగే పరలోక ప్రార్థన ఉచ్చరిస్తే ప్రయోజనం ఏముంది? ఈ రాత్రి ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకొని పరలోకాన్ని మన విశ్వాసంతో ధ్యానిద్దాం. అదే మన నిత్య నివాస స్థలము. ఆ నిత్య కాలము యేసుతో ఉండు నిమిత్తము ప్రభు నన్ను మిమ్మల్ని తన స్వరక్తం ద్వారా ఎన్నుకొని ఉన్నారు, తన కృప ద్వారా నడిపిస్తున్నారు. మన నిత్య నివాస స్థలము పరలోకమే. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూయండి. హల్లెలూయా. పరలోకాన్ని తలందాం. ఈ లోకము శాశ్వతమైనది కాదు. మనం ఈ లోకానికి శాశ్వతమైన వారు కారు. ఈ బైబిల్ స్టడీ ద్వారా పరలోక మీద ఒక వాంఛ యొక్క చిగురు నా హృదయంలో, మీ హృదయంలో నవీకరించబడాలి. పరలోక మీద వాంఛ పెరగాలి. పరలోకానికి తగిన సిద్ధపాటు నాలో మీలో ప్రతిదినము నూతనపరచబడాలి. అట్టి వాంఛ గల వారు మీ కుడి చేతను పైకెత్తండి. పరలోకమును విశ్వసించేవారు, పరలోకమును ప్రేమించేవారు, పరలోకమునకు తగినట్లు నా జీవితము మార్చబడాలని వాంఛించేవారు ప్రభు చూస్తున్నారు. మీ కుడి చేతను పైకెత్తండి. హల్లెలూయా. ప్రభా, పరలోకమును అనుదినము నేను ధ్యానించాలి. పరలోకమునకు అనుదినము మీ కృపలో సిద్ధపడాలి. ఏ క్షణములో నేను ఈ భూమి మీద నా కళ్ళు మూస్తానో, నా శ్వాస విడిచిపెడతానో నాకు తెలియదు. ఏ పరిస్థితిలో విడిచిపెడతానో నా శ్వాసము తెలియదు. నేను మీ పరలోకంలో వచ్చి చేరాలి. ఆ ఒక్క ఉద్దేశంతో నేను వెంబడిస్తున్నాను ప్రభు. హల్లెలూయా. ఆమేన్. ప్రభు మనకిచ్చిన పరలోకపు నిరీక్షణ కొరకు అందరూ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించదాము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన జీవితం పరలోకము పైన విశ్వాసము కలిగిన వారు చేయవలసిన జీవితం. పరలోకం అంటే నమ్మకం లేదు. పరలోకానికి తగినట్లు మార్పు చెందే మనసు లేకుండా ఎన్నిసార్లు పరలోకమందున్న మా తండ్రి అన్నా అది నిష్ప్రయోజమైనది. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈ ధూప వేదిక ప్రార్థనా జీవితమునకు సాదృశ్యమని దైవ కృపలో నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు ప్రార్థనకు మాదిరిగా ఉన్నారు. యేసు అనేక కార్యముల కొరకు ప్రార్థించారు. కానీ మనము కూడా ప్రతిదినము దైవ కృపను ఆశ్రయించి నేను, మీరు, మనమందరము ప్రార్థన జీవితంలో ఎదుగుతూ ఉండాలి. ఈరోజు మీలో అనేకులు ప్రార్థన విన్నపము కొరకు అడిగితే అనేక మంది వచ్చి పలానా అంశాల కొరకు ప్రార్థించాలని అడుగుతారు. కానీ నేను ఇప్పుడు మీకు చెప్పేది, యేసు ప్రభు ప్రార్థించండి అని చెప్పిన అంశాల గురించి ఒక 4 అంశాలు దైవ కృపలో నేను మీకు చెప్పగోరుతున్నాను. యేసు ప్రభు శిష్యులను చూసి ఈ పాయింట్స్, ఈ అంశాల కొరకు ప్రార్థించండి అని ప్రభు చెప్పిన అంశాలు. మొదటిది మత్తయి సువార్త 5వ అధ్యాయం 44-45 వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ప్రభు కృపలో దేవుడు నాకు ఇచ్చిన ఒక కొంచెం బైబిల్ జ్ఞానం ప్రకారం ఆలోచిస్తే, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పినట్లు నమోదు చేయబడి ఉన్న మొదటి ప్రేయర్ పాయింట్ ఇదే: మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ ప్రార్థన మనలో ఎంతమంది చేస్తున్నాం? శత్రువుల కొరకు, ఇబ్బంది పెట్టిన వారి కొరకు, దూషించిన వారి కొరకు, మనకు విరోధంగా క్రియ చేసిన వారి కొరకు. అట్టి ప్రార్థన మనకుందా? యేసు చెప్పిన ప్రేయర్ పాయింట్ ఏంటి? మిమ్మల్ని హింసించిన వారి కొరకు మీరు ప్రార్థించండి. ఒకవేళ ఇప్పటి వరకు అట్టి ప్రార్థన నేను ఎన్నడూ చేయలేదంటే, ఇప్పటి నుండి ప్రాక్టికల్గా మనం దాన్ని స్టార్ట్ చేయాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన వారు ఎవరైనా మీకు గుర్తున్నారా? ఒకరోజు ఒక తల్లి చెప్తున్నారు, నేను పిలిచి అడిగాను, తల్లి ఈరోజు నేను చెప్పిన వాక్య గుర్తుందా? మతి మరుపయ్యా. ఒక సందర్భం వచ్చినప్పుడు ఎందుకు వారికి నీకు మనస్పర్ధాలని చెప్తే,
ఆమె అన్న మాటలు నా గుండెలోనే ఉంది. నా వాక్యం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సరి అయిన గ్రహింపులోనికి రావాలి. ఒక్క నిమిషం ఈ చివరి రోజు చివరి కూటమిలో ప్రభు చెప్పిన పాయింట్ కొరకు మనమందరం ఏకీభవించి ప్రార్థిద్దాం. మనల్ని హింసించిన వారు, దూషించిన వారు, ఇబ్బంది పెట్టిన వారు, మనల్ని పలు విధాలుగా చిత్రహింస చేసిన వారిని ప్రభు ఆశీర్వదించాలి. ఇదే యేసు చెప్పిన ప్రేయర్ పాయింట్. ఈ విషయంలోనే నేను మీరు ఎదగాలని పరలోకపు తండ్రి వాంఛిస్తున్నారు. అట్టి ప్రార్థనను ఒక 30 సెకండ్స్లో మనం ఒక చిన్న ప్రార్థనను ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేద్దాం. అందరూ ఒక నిమిషం కళ్ళు మూయండి. ఇప్పుడు వ్యాధిగ్రస్తుల కొరకు, కుటుంబంలో మారని వారి కొరకు, ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, సీట్ రావాలి, ఇలాంటి ప్రేయర్ కాదు. హింసించిన వారి కొరకు ప్రార్థించాలి. నిన్ను దూషించిన వారి కొరకు, నిన్ను ఇబ్బంది పెట్టిన వారి కొరకు, నిన్ను పలు విధాలుగా నలుగొట్టిన వారి యొక్క దీవెన నిమిత్తము అట్టి ప్రార్థనను ప్రార్థించడానికి వాంఛించేవారు, యేసు ప్రభు చెప్పిన ప్రేయర్ పాయింట్తో ఏకీభవించి ప్రార్థించే ఆసక్తి గలవారు మీ కుడి చేతన పైకెత్తండి. ప్రభా, నా మనస్తత్వాన్ని మార్చండి, నా హృదయాన్ని మార్చండి. ప్రభా, మిమ్మల్ని హింసించిన వారిని గుర్తు చేసుకోండి, మిమ్మల్ని దూషించిన వారిని గుర్తు చేసుకోండి. వారు దీవెనల కొరకు అందరూ ఒక 30 సెకండ్లు నోరు తెరిచి వారిని ఆశీర్వదిస్తూ అందరూ పోరాడి ప్రార్థించదము. మహిమగల యేసయ్యా, నన్ను హింసించిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టిన వారి కొరకు, పలు విధాలుగా నన్ను శోధించిన వారు, నా మీద నిందలు అవమానములు మోపిన వారి యొక్క దీవెనల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్టి మంచి హృదయము ఈ క్షణము నుండి మీ అభిషేకము ద్వారా ఎల్లప్పుడూ నాకు నిలిచి ఉండినట్లు నన్ను కనికరించుమయ్యా, నన్ను కనికరించుమయ్యా. శత్రువుల కొరకు, శత్రువుల దీవెన కొరకు ప్రార్థించే కృపగల వ్యక్తిగా నేను మార్చుమని మీరు ఆశించి అడిగినట్లయితే ఇదే బైబిల్ స్టడీలో మీరు పొందే ఆశీర్వాదము. హల్లెలూయా. శత్రువులను నీవు క్షమించినట్లుగా నా విరోధులను క్షమించుటకు, శత్రువులను నీవు క్షమించినట్లుగా నా విరోధులను క్షమించుటకు, నీ ప్రేమ యందు నేను పూర్ణమగుటకు, నీ ప్రేమ యందు నేను పూర్ణమగుటకు, ప్రేమ స్వరూపుడా నింపుము ప్రేమతో, ప్రేమ స్వరూపుడా నింపుము ప్రేమతో, శత్రువులను నీవు క్షమించినట్లుగా నా విరోధులను క్షమించుటకు, శత్రువులను నీవు క్షమించినట్లుగా నా విరోధులను క్షమించుటకు, నీ ప్రేమ యందు నేను పూర్ణమగుటకు, నీ ప్రేమ యందు నేను పూర్ణమగుటకు, ప్రేమ స్వరూపుడా నింపుము ప్రేమతో, ప్రేమ స్వరూపుడా నింపుము ప్రేమతో. మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థించండి. ప్రతిదినము అట్టి క్రీస్తు స్వభావములోను ఆత్మలు ఎదుగునట్లు దేవుడు తన కృప చేత నన్ను మిమ్మల్ని బలపరిచి ఉన్నారు. విశ్వాసముతో చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించదాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా యేసు ప్రభు చెప్పిన ప్రార్థన అంశాన్ని గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. కనుక తన కోతకు పనివాన్ని పంపుమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. కోత యజమానుని వేడుకొనుడని దైవ సేవకుల నిమిత్తము. ఇక్కడ కోత అనగా సేవక సాదృశ్యం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. చాలామంది అనుకుంటారు ఈ సేవ కష్టము దుఃఖమని. అలాగ అనుకున్నారు కాబట్టి దుఃఖమే. కానీ బైబిల్ చెప్తుంది, కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానముతో
పంటను కోయును లేదా సమకూర్చుకొనును. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఇబ్బందులుంటాయి, శ్రమలుంటాయి. దీని మధ్యలో యేసు నాతో ఉన్నారని ఒక సంతోషం ఈ సేవలో ఉంది. ఇది నాలో మనకు సేవకులు తక్కువగా ఉన్నారు. యేసు ప్రభునే సెలవిచ్చారు, సేవకుల కొరకు ప్రార్థించండి అని. దేవుడు ఈ విశాఖపట్నం పరిసర ప్రాంతంలో నుండి అనేక మందిని సేవకులకు ప్రత్యేకపరిచినట్లుగా స్తోత్రించదాము. స్తోత్రం, 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 స్తోత్రం. మూడవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనములో, పరలోకమందున్న మీ తండ్రి మీ ఆంతర్యమును చూచి ప్రతిఫలం ఇచ్చినట్లు మీ ప్రార్థన ఉండాలని అర్థముతో అక్కడ చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రార్థన అనేటువంటిది పరలోకమందున్న తండ్రి వలన ప్రతిఫలమును కలుగజేయ ఒక అనుభవము. దీనికి డబ్బులు అవసరం లేదు, దీనికి చదువు అవసరం లేదు. బ్రద్దలైన మనస్సుతోనూ దేవుని యందు పరిపూర్ణ విశ్వాసముతోనూ కల్వారి ప్రేమతో నుండి నిస్వార్థముగా కూడిన ప్రార్థన పరలోకముందున్న తండ్రి వలన మనకు ప్రతిఫలము కలిగించును. అందువల్ల మీరు ఇంట్లో వెళ్ళి ఆ వాక్యాన్ని చదువుకొని ధ్యానించండి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. 4వది ప్రాముఖ్యమైన అంశం, లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనములో యేసు ప్రభు ఒక ప్రార్థన పాయింట్ చెప్పారు. లూకా 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. మనుష్య కుమారు ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ప్రార్థన జీవితాన్ని తన రాకడతో ఆయన ముడిపెట్టి ఉన్నారు. ఈ దినాల్లో అనేక మంది, నేను ఒక స్థలంలో సేవ చేస్తున్నప్పుడు కట్టడ పని చేస్తున్నప్పుడు అనేక మంది తల్లులు రోజు వచ్చి, ప్రభువా మాకు సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, ఇలాగ ఎంతో ప్రార్థన చేశారు. కట్టడ పని అయిపోయింది. గురువారం శనివారం ఉపవాస ప్రార్థనకి ఎవరు రావట్లేదు. నేను అడిగాను, ఏంటి మీరు ప్రార్థనకు రావట్లేదు? మందిరం అయిపోయిందిగా బ్రదర్ గారు, ఇంకేంటి ప్రార్థన అంటున్నారు. పిల్లలు లేని వారు సంతానము కలిగే వరకు ప్రార్థిస్తున్నారు, తర్వాత ప్రార్థన చేస్తున్నారు అంటే పిల్లలతోనే సరిపోతున్నాయి, కుదరట్లేదు అంటున్నారు. ఉద్యోగం లేని వారు ఉద్యోగం కొరకు ప్రార్థన అడుగుతున్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రేయర్ చేస్తున్నారు అంటే ఉద్యోగము దేవుడిచ్చింది మంచిది, బాగా బిజీగా ఉంది, కుదరట్లేదు అంటున్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఒక సత్యాన్ని దైవ కృపలో మీరు నేర్చుకోవాలి. అదేమంటే మన ప్రార్థన జీవితము ఈ లోక సంబంధమైన దేనితో కూడా ముడిపడి ఉండకూడదు. ప్రార్థనా జీవితాన్ని యేసు ప్రభు రాకడతో సంబంధించి ఇక్కడ చెబుతున్నారు. మనుష్య కుమారు ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి. అప్పుడు మన ప్రార్థన ఎప్పటి వరకు? మన అవసరతలు తీరే వరకు కాదు, యేసు వచ్చే వరకు, యేసుని మధ్యాకాశములు చూసే వరకు మన యొక్క ప్రార్థన జీవితానుదినము కొనసాగుతూనే ఉండాలి. దేవుడు ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా నాలోను మీలోను అత్యధికంగా దైవ సన్నిధానములో ప్రార్థించే కృపగల వారికి మార్చున్నట్లు అందరూ కూడా దేవునికి స్తోత్రం చెల్లించదము. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఇప్పటి వరకు నేను పరిశుద్ధ స్థలములో ఉన్న దీపస్తంభము, సంఘానికి సమూహపు రొట్టెలు ఉంచిన బల్ల, అపోస్తుల యొక్క బోధకని, ధూపవేదిక, ప్రార్థన జీవితములకు సాదృశ్యమని పరిశుద్ధ స్థలమును గురించి నేర్చుకుని ఉన్నాము. ఇప్పుడు దైవ కృపలో అతి పరిశుద్ధ స్థలమును గురించి కొన్ని కార్యాల్ని దైవ కృపలో నేను మీకు చెప్పాలని వాంఛిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. నిర్గమాకాండములో మనం చదివితే 26వ అధ్యాయములో పరిశుద్ధ స్థలమునకును అతి పరిశుద్ధ స్థలమునకు మధ్య ఒక తెర ఉండటం వల్ల అది పరిశుద్ధ స్థలమని అతి పరిశుద్ధ స్థలమని విభాగించబడును చదువుతున్నాం. 26:33.
ఆ అడ్డతెరలు ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును, ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. ఇక్కడ ఒక అడ్డతెర ఉంది. ఈ అడ్డతెర పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అతి పరిశుద్ధ స్థలమును గురించి ఎన్నో సత్యాలు మనం నేర్చుకోవచ్చు. దైవ కృపలో సంక్షిప్తముగా నేను కొన్ని మాటలు చెప్తాను. ఒక విధములో చెప్పాలంటే ఈ అతి పరిశుద్ధ స్థలం అనేటువంటిది ఒకటి పరలోక రాజ్యానికును, రెండవదిగా ప్రభు యొక్క రాకడకును ఇది సూచన. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివితే 9వ అధ్యాయము 13వ అధ్యాయము 9:7 హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. రెండవ గుడారం అనగా సంవత్సరమునకు ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు రక్తమును చేత పట్టుకొని ప్రవేశించును. అదే 9వ అధ్యాయము 24-25 వచనాలు మీరు గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24-25. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలములు పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అప్పుడు అతి పరిశుద్ధ స్థలము పరలోకమందే ప్రధాన యాజకుడైన యేసు ప్రవేశించెను అని చెప్పబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. అప్పుడు అతి పరిశుద్ధ స్థలము పరలోకానికి, ప్రభు రాకడకును సూచనగా ఉన్నది. ఈ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు నిమిత్తము ఈ తెర అడ్డుగా కనబడును. ఈ తెర ప్రభువైన క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యము. యేసు ప్రభు కల్వారి శిలువలో ప్రాణం విడవగానే దేవాలయపు తెర పైనుండి కింద వరకు చినిగిపోయింది అని చదువుతున్నాం. యేసు శిలువలో మరణించినప్పుడు పైనుండి కింద వరకు చినిగిపోయిన దేవాలయపు తెర అతి పరిశుద్ధ స్థలములో ఉన్న తెర. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో మనం చదివినప్పుడు ఆయన దేహమును తెర ద్వారా అని మనం చదవగలుగుతున్నాం. 10వ అధ్యాయము 20వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా అని చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఆయన శరీరము శిలువలో రోమా సామ్రాజ్యపు సైనికులు చీల్చారు. వెంటనే దేవాలయపు తెర, ఆయన శరీరం అనే తెర పైనుండి కింద వరకు అది చీల్చబడిందని చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఆ అతి పరిశుద్ధ స్థలము ప్రభు యొక్క రాకడను, నిత్య పరలోక రాజ్యానికి సూచన. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఈ నిబంధన మందసముండును. అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసముండును. దానిపైన కరుణాపీఠము, దానిపైన 2 కెరూబులు ఉందురు. ఆ మందస పెట్టి లోపల చిగర్చబడి ఉన్న అహరోను చేతికర, 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలు, మన్నా గల బంగారు పాత్ర ఆ యొక్క నిబంధన మందస లోపల ఉండను. ప్రధాన యాజకుడు విచిత్రమైన వర్ణము గల వస్త్రాన్ని ధరించినప్పుడు పరిశుద్ధ స్థలము వరకే ఆయన పరిమితిగా సేవ చేయొచ్చు. సంవత్సరమునకు ఒకమారు ఆయన అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించినప్పుడు సన్నపు నార వస్త్రములను ధరించుకొని, చేత రక్తము పట్టుకొని, ధూప కలశాన్ని పట్టుకొని
సంవత్సరమునకు ఒకేసారి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు ప్రవేశించాలని చదువుతున్నాం. అదే యేసు ప్రవేశించిన వాటిని గురించి ఇప్పుడు హెబ్రీ 9వ అధ్యాయము 24-25 మీరు మరలా గమనించినట్లయితే మీరు అర్థం చేసుకోగలరు. హెబ్రీ 9వ అధ్యాయము 24-25. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో నిజమైన పరిశుద్ధ స్థలము పోలి హస్తకృత్యములు గల పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని అలాగ ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు మన కొరకు దేవుని సన్నిధానములో కనబడుటకు పరలోకమందే ప్రవేశించిన ఈ క్రీస్తు మనకు ప్రధాన యాజకుడై ఉన్నారని హెబ్రీ 3:1 ముందుగానే మనం చదువుకొని ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. అప్పుడు ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఉన్న నిబంధన మందసము సంపూర్ణ ఇశ్రాయేలీల యొక్క మహిమగా అది ఉండెను. 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పారు. సంపూర్ణ ఇశ్రాయేలీలో నుండి ప్రభావము లేదా మహిమ వారిలో నుండి నష్టమైపోయింది. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఒక మాటల్లో చెప్పాలంటే ఈ నిబంధన మందసము సంపూర్ణ ఇశ్రాయేలీల యొక్క మహిమ ఎప్పుడు నిబంధన మందసము చెరగా పోయిందో సంపూర్ణ ఇశ్రాయేలీల యొక్క మహిమనే నష్టమైపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. మొదటిది నిబంధన మందసము ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యము. ఆయన కుమారుడైన ఒక్కరికే ఉండవలసిన మహిమని యోహాను సువార్తలు చదవగలుగుతున్నాం. రెండవదిగా నిబంధన మందసము క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యము. ఒక మహిమ గల సంఘము కొరకు ప్రభు త్వరలో రానియున్నారు. నిబంధన మందసము మన ప్రతి ఒక్కొక్కరికి సాదృశ్యము. ప్రకటన 21లో నూతన యెరూషలేము దేవుని మహిమతో నిండినదై ఉన్నట్లు యోహాను అపోస్తలుడు దర్శనము చూశాడు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈ నిబంధన మందసానికి 6 పేర్లు ఇవ్వబడింది. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి సమయం చాలదు, నేను క్లుప్తంగా చెప్పుకొని వెళ్తాను. దీనికి ఒక పేరు నిబంధన మందసము. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఇది ఏం బయలుపరుస్తుందంటే యేసు యొక్క రాకడలో లేనట్లయితే పరలోకానికి చేరగోరు వారందరూ దేవునితో నిబంధనతో కూడిన ఒక జీవితాన్ని చేయాలని మనం చూడగలుగుతున్నాం. 50వ కీర్తనలు 5వ వచనములో చదువుతున్నాం. నీతో నిబంధన చేసిన భక్తుల కొరకు నువ్వు వారందరూ నా ఎద్దుకు సమకూర్చుడి అనే ఒక స్వరము నాకు వినబడుచున్నదని 50వ కీర్తనలు 5వ వచనం. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా ఎద్దుకు సమకూర్చుడని మీది ఆకాశమును. బలి అర్పణముల చేత నాతో నిబంధన చేసిన నా భక్తులను నా ఎద్దుకు సమకూర్చుడి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈ నిబంధన మందసము మనకు నేర్పించే మొదటి సత్యము, భూమి మీద ఉన్న నేను మీరు పరలోకమున్న దేవునితో ఒక నిబంధన కలిగి జీవిస్తున్నామన్నది ఎల్లప్పుడూ గుర్తుంచుకొని జీవిస్తే పరలోకానికి ప్రభు రాకడకును సిద్ధపడగలము. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. నిబంధన మందసము అనగా మొదటి అనుభవము దేవునితో నిబంధన చేసిన ఒక అనుభవముతో మీరు జీవించాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. రెండవదిగా ఈ నిబంధన మందసము పైన కరుణాపీఠం ఉండెను అని చదువుతున్నాం. నిర్గమాకాండ 25వ అధ్యాయములో
మనం గమనించినట్లయితే అక్కడ నిబంధన మందస పైన కరుణాపీఠం ఉండెను అని చదువుతున్నాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 18-19 వచనాలు. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. చదవండి 17. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. రెండవదిగా మేలిమి బంగారముతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నారా, దాని వెడల్పు 3 మూరలున్నారా. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. రెండవదిగా కరుణాపీఠము అనగా పాత నిబంధనలో కరుణాపీఠం అని చెప్పబడి ఉన్నది. క్రొత్త నిబంధనలో దానికి పేరు కృపాసనము అని చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు గమనిద్దాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను. మన ప్రధాన యాజకుడు మన వలన శోధింపబడినను, ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు ధైర్యముతో చేరుదమని చదువుతున్నా. పాత నిబంధనలో ఏ ఇశ్రాయేలు గాని ఏ దావీదు మహారాజు అయినా సరే ప్రాకారము నుండి పరిశుద్ధ స్థలమును దాటి అతి పరిశుద్ధ స్థలమైన కరుణాపీఠం యొద్దకు రావటానికి ఎవరికి అనుమతి లేదు. పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో ఎవరు ప్రవేశించకుండా అడ్డగించిన తెర యేసు శిలువలో మరణించడం ద్వారా చింపబడి ఉన్నది. ఇప్పుడు పౌలు చెబుతున్నారు, ధైర్యముగా కృపాసన యొద్దకు వెళ్ళదము, సమయోచితమైన సహాయము పొందినట్లు చదువుతున్నాం. రెండవదిగా ఈ కరుణాపీఠము లేదా కృపాసనం అనేటువంటిది యేసు ప్రభుకు సాదృశ్యము. మనమందరూ ధైర్యముగా సమయోచితమైన సహాయం పొందినట్లు యేసుని ఎల్లప్పుడూ ఆశ్రయించాలి. ఈ యొక్క కృపాసనమును గురించి ఇది ఎటువంటిదన్నది ఒక సంక్షిప్తముగా బైబిల్లో ఉన్న సంభవం ద్వారా చెప్పి ముగిస్తాను. విభచారతను చేయుచున్నప్పుడే రెడ్ హ్యాండ్గా ఒక స్త్రీని పట్టుకొని వచ్చి యేసు ప్రభు ముందు నిలుపుతారు. నిలిపి ప్రభును శోధించు నిమిత్తము వారు అడుగుతారు, యూదుల ప్రకారము, మన యొక్క ధర్మశాస్త్ర ప్రకారము ఈ స్త్రీ రాళ్ళు రువ్వి చంపబడుటకు తగిన మోసకరమైన జీవితము చేసింది, దీనికి ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చితి అన్నావు కదా, నువ్వేం చెప్తావని యేసు ప్రభును ఒక ప్రశ్న అడిగారు. దేవుని పరిశుద్ధ నామకి స్తోత్రములు. ఇప్పుడు ప్రభు రాళ్ళు రువ్వండి అంటే అందరూ రాళ్ళు వేసి ఆమెను చంపేస్తారు. రాయి వేయొద్దంటే ధర్మశాస్త్రమును నెరవేర్చినట్లు కాదు. ఇలాగే యేసు ప్రభును పట్టుకోవటానికి వారు వచ్చారు. ఈ సంభవంలో పలు సత్యాలు ఉన్నాయి. ప్రభు అప్పుడు వారందరిని చూసి ఒక మాట అన్నారు, మీలో పాపము లేనివాడు మొదటగా ఆమె మీద రాయి వేయమని చెప్పి యేసు ప్రభు తలను కింద ఉంచి వ్రాయటానికి ప్రారంభించారని చదువుతున్నాం. మీరు ఇంట్లో వెళ్ళి చదివి చూస్తే బైబిల్లో యోహాను సువార్త 7వ అధ్యాయం ప్రకారం యేసుకు చదువు లేదని చదువుతున్నాం. యేసు విద్యాభ్యాసం ఎరగని వాడని చదువుతున్నాం. చదువులేని యేసు తలను కిందకు వంచి తన వ్రేళ్లతో నేల మీద ఏం రాశారన్నది ఎవరికి తెలియదు. కానీ నేను వ్యక్తిగతంగా నేను చెప్పేదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, నేను వ్యక్తిగతంగా మనసులో అనుకుంటున్నాను. ప్రభు ఏం రాసుంటారు, అన్యాయము చేయుచున్న మీరు న్యాయమును అడగనేలా. ఒకవేళ అది రాసుండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే విభచరిస్తున్నటువంటి ఈ స్త్రీని రెడ్ హ్యాండ్గా పట్టుకొని వచ్చామని మీరు చెప్తున్నారు. స్త్రీనే పట్టుకొని వచ్చారు. ఈమెతో తప్పు చేసిన పురుషుడిని మీరు వదిలేశారు. మీరు చేసిందే అన్యాయము. ఇప్పుడు మీరు నన్ను న్యాయం అడుగుతున్నారని ఒకవేళ అలాగ రాసి ఉండొచ్చు అనుకుంటున్నా.
దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. అప్పుడు వారు మీలో పాపము లేని వారు రాయి వేయండి అని చెప్పినప్పుడు ఒక్కరు కూడా ఆమె మీద పాపం రాయి వేయలేదు. ఎందుకంటే పాపము లేని వారు రాయి వేయమంటే పాపము చేయని వారు. ఒకవేళ పౌలు భక్తుడు అక్కడ ఉంటే రాయి వేశాడు. ఎందుకంటే పౌలు భక్తుడు ధర్మశాస్త్ర ప్రకారము నిర్దోషి. ప్రభు పాపము చేయని వారు అనలేదు, పాపము లేని వారు అన్నారు. అనగానే అందరూ పాపగ్రహింపు. ఆ స్థలంలో ఆ సంభవాన్ని మీరు ఆలోచించండి. యేసు తల ఉంచాలా, నేరమోపే మనుషులు తల ఉంచాలా? వారందరూ యేసు తల ఎత్తుకుంటే వారందరూ తల ఉంచవలసి వచ్చిద్దని యేసునే తల ఉంచారు. కొన్ని సందర్భంలో మనకు న్యాయం ఉండొచ్చు, మనం మాట్లాడే విషయంలో నీతిగా ఉండొచ్చు. యేసును చూసి తల ఉంచుకొని వెళ్ళే జీవితాన్ని మీరు నేర్చుకోవాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. తల ఎత్తి చూస్తే ఎవరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఆ స్త్రీని యేసయ్య అడిగారు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా? ఆమె అనింది, ప్రభా నన్ను ఎవరు శిక్షించలేదు. అప్పుడు ప్రభు అన్నారు, నేను నిన్ను శిక్షించను అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారంటే అక్కడ ఆ స్త్రీని శిక్షించే అధికారము యేసుకు మాత్రమే ఉంది. ఎందుకంటే యేసులో పాపము లేదు. పాపము లేని వారు రాయి వేయండి అని ప్రభు అన్నారు. ప్రభు ఆమెను రాయి వేయటానికి ప్రభు సమర్థుడు. ఎందుకంటే ప్రభులో పాపము లేదు. శిక్షకు పాత్రురాలైన ఆమెను కూడా కనికరించి ప్రభు మన్నించారు. ఇదే కృపాసన యొద్ద నుండి మనం పొందగలిగినటువంటి కృప. ఈ రాత్రి దైవ సన్నిధానములో వాక్యమును బోధిస్తున్నా నేను మీరు మన యొక్క దోషాల్ని బలహీనతల్ని ప్రభు లెక్కించి న్యాయ తీర్పు చేసినట్లయితే మనలో ఎంతమంది దైవ సన్నిధానములో నిలవగలము? కానీ దేవుడు మన ఎడల కృప కలిగి ఉన్నారు. అందుకే ఆయన మనల్ని క్షమించి మన్నించి, వారి కొరకు నేను రక్తము చిందించి ఉన్నాను, వారి కొరకు నేను ప్రాణం పెట్టి ఉన్నాను. ఈరోజు ఈ వాక్యము ద్వారా హెచ్చరిస్తాను, వారు సరిదిద్దుకుంటారు, వారు మారుతారని. నా ఎడల మీ ఎడల యేసు దీర్ఘశాంతముతో వేచి ఉన్నారు. అది నాకు మీకు ప్రభు చూపిస్తున్న కృప. దేవుని కృపను తృణీకరించరాదు. ఈ కూడికల ద్వారా మన మారు మనసు పొంది దేవునికి ఇష్టం లేని కార్యాన్ని విసర్జించదుముగాక. ఎవరైనా మీరు అట్టి నేరారోపణ చేయో మనస్సాక్షితోను శిక్షకు తగిన పాత్రులైన వ్యక్తులుగా ఈ కూటమిలో ఇక్కడ వచ్చి ఉన్నారా? మనుషులు మిమ్మల్ని వెలివేసి ఉండవచ్చు, మనుషులందరూ మిమ్మల్ని శిక్షకు పాత్రులైన వ్యక్తిగా ఎంచి ఉండవచ్చు. కానీ కృపాసనము యొద్దకు ధైర్యముగా రండి. శిక్షకు పాత్రులైన వారిని కూడా మన్నించి చేర్చే కనికరమగల యేసు, మన కృపాసనమైన యేసు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నారు. అందరూ ఒక నిమిషం ఉన్న పలంగా కళ్ళు మూయండి. కృపాసనము మన కొరకు వేచి ఉన్నది. హల్లెలూయా. ఆ స్త్రీతో చెప్పినట్లు యేసు ఈ రాత్రి నీతో సూటిగా చెబుతున్నారు. నీవు శిక్షకు పాత్రుడైన ఒక వ్యక్తి, శిక్షకు పాత్రురాలైన ఒక వ్యక్తి. కానీ మన్నించే, క్షమాపణ పొందే ఏ యోగ్యత నీలో లేకపోయినప్పుడు కూడా, ఇదిగో నా కృప మహదైశ్వర్యము ద్వారా నేను నిన్ను మన్నిస్తున్నాను. హల్లెలూయా. నేను నిన్ను క్షమిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు. ధైర్యముగా కృపాసన ఎద్దుకు రండి. ప్రార్థించలేకపోతున్నారా? మనస్సాక్షి గుచ్చుకుంటుందా? మీ తప్పులు సాతాను ఎత్తి చూపిస్తున్నాడా? ఆయన అదే చేయగలడు. మన్నించి చేరదయ్య యేసు ఈ రాత్రి కృపాసనముగా మన యొద్ద ఉన్నారు. ధైర్యముగా ఆయన ఎద్దుకు రండి. హల్లెలూయా. రబకతుని బకనబలకతునా శుదుబుదుగుదుని బకనబలకతుని బకనబలకతుని బకనబలకతునా. నా ప్రభువా నా దేవా నిరుపేదను నీ సన్నిధిని చొచ్చి తిని. నా ప్రభువా నా దేవా నిరుపేదను నీ శరణు చొచ్చి తిని.
నీవే నాదు కృపాసనం, నీవే నాదు కృపాసనం, నీ పాదమే నాకు ఆధారము, నీ పాదమే నాకు ఆధారము. నా ప్రభువా నా దేవా నిరుపేదను నీ శరణు చొచ్చి తిని. నా ప్రభువా నా దేవా నిరుపేదను నీ శరణు చొచ్చి తిని. నీవే నాదు కృపాసనం, నీవే నాదు కృపాసనం, నీ పాదమే నాకు ఆధారము, నీ పాదమే నాకు ఆధారము. నీవే నాకు కృపాసనం, నీవే నాదు కృపాసనం, నీ పాదమే నాకు ఆధారము, నీ పాదమే నాకు ఆధారము. సిలువలో వేలాడుతున్నటువంటి దొంగని ప్రభుత్వము శిక్షించింది, కుటుంబీకులు తృణీకరించారు, యావత్ సమాజము వెలివేసింది. ప్రభుత్వము శిక్షించిన ప్రభు ఆయన్ని కనికరించారు. ఓ కృపాసన యొద్దకు ధైర్యముగా రండి, సమయోచితమైన సహాయము చేసి ఆయన మనల్ని లేపగలడు. పేతురు సముద్రములో కాలు జారినప్పుడు అందరూ చూసి కాలు జారిపోయిందని చెప్పగలిగారు. కృపాసనమైనటువంటి యేసు పేతురు యొక్క చేతుల్ని పట్టుకొని సముద్రములో మునిగిపోకుండా లేవనెత్తి ఉన్నారు. సమయోచితమైన సహాయం పొందు నిమిత్తము కృపాసనము యొద్దకు చేరుదుము. అంత్య దినముల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసగించే శక్తి విజృంభిస్తున్నాయి. సాతాను యొక్క తంత్రములకు చోటు ఇవ్వకుండా అన్ని సందర్భములో కృపాసనమును ఆశ్రయించి నిత్యత్వమునకు సిద్ధపడినట్లు ప్రభు మనందరకు కృప దయచేసినట్లుగా స్తోత్రించదాము. స్తోత్రం 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 స్తోత్రం. మూడవదిగా కెరూబులు, దేవుని పరిశుద్ధ నామకి స్తోత్రములు. కెరూబులు ఆ కరుణాపీఠమును ఆనుకొని ఉంది. ఈ కెరూబులు వచ్చి దైవ సేవకులకు సాదృశ్యము. దేవుని పరిశుద్ధ నామకి స్తోత్రం. లేదంటే ప్రతి ఒక్క దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సిన సాదృశ్యం. మనం ప్రతి ఒక్కొక్కరు కృపాసనము లేదా ఎల్లప్పుడూ కృప మీదనే ఆనుకొని ఉండాలి. ముందుకు రాకూడదు, వెనక్కు వెళ్ళకూడదు. సంఘస్థులు సేవకులు ఆనుకోకూడదు, సేవకులు సంఘస్థుల మీద ఆధారపడకూడదు, ఆ కులస్తుల మీద ఆధారపడకూడదు, భాష మీద ఆధారపడకూడదు, ప్రాంతము మీద ఆధారపడకూడదు. నిజమైన కెరూబులు కరుణాపీఠమును మాత్రమే ఆశ్రయించి నిలిచి ఉండను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. భాషను కానీ, కులను కానీ, జాతి కానీ, చదువును కానీ, డబ్బును కానీ దాని మీద బేసై నిలబడితే ఎక్కువ కాలం నిలవలేము. అందువల్ల కెరూబులు కరుణాపీఠం మీద నిలిచి ఉన్నట్లు ఎల్లప్పుడూ మన కృపను ఆనుకొని జీవించాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఒక్కొక్క సత్యాన్ని చెప్పడానికి సమయం చాలదు. మోషే దీని చూసి వినటానికి ఆయనకు 40 days పట్టింది. నాకు 3 daysలో కష్టమే, కానీ దేవుడిచ్చిన కృప కొలది మీ అందరూ ప్రార్థన ద్వారా చెప్పుకుని వెళుతున్నాను. నిబంధన మందస్సు లోపల 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి చిగర్చబడి ఉన్న అహరోను యొక్క చేతి కర్ర, రెండవదిగా 2 రాతి పలకలు, మూడవదిగా మన్నా గల బంగారు పాత్ర. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఈ చిగర్చబడి ఉన్న అహరోను యొక్క చేతి కర్ర ఒక వింతైనది. ఒకవేళ అహరోను చేతి కర్రకు నోరు ఉంది, సాక్షి చెప్పమంటే అది చెప్పిద్ది. దేవునికి స్తోత్రం. నాకు వేరు లేదు, నాకెవరు నీళ్లు పోయలేదు, నాకు మట్టి సహాయం లేదు, నాకు ఎవరు ఎరువు వేయలేదు. ఒకే రాత్రి చిగిర్చబడి పువ్వులతోనూ పండ్లతోనూ నేను దేవుని సన్నిధానములు చిగిర్చబడ్డాను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఈ అహరోను యొక్క చేతి కర్ర దేనికి సాదృశ్యం అంటే
దైవ శక్తి ద్వారా చిగుర్చబడే ఒక జీవితం. అందుకే పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఆయన పునరుత్థాన శక్తి ఎట్టిదో ఎరుగు నిమిత్తము అని చెబుతున్నారు. చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని, మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును. ఇక్కడ క్రీస్తు యొక్క పునరుత్థాన బలమును తాను ఎరుగు నిమిత్తము అని పౌలు చెప్తున్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. పునరుత్థాన బలము. మోషే ఒట్టి కర్రని దేవుని సన్నిధానములో ఉంచాడు. తెల్లారినప్పుడు అది చిగుర్చబడింది. ఇది దేవుని సన్నిధానములో చిగుర్చబడి ఒక అనుభవం. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఇది మన జీవితంలో నేర్పించే సత్యము. పరిశుద్ధాత్మ బలము ద్వారా చిగుర్చబడే ఒక అనుభవం మనకు ఉండాలి. అందుకే ఏ విధము చేతనైనను అతని పునరుత్థాన బలమును నేనెరుగు నిమిత్తము అని పౌలు చెప్తున్నారు. క్రీస్తు యొక్క పునరుత్థాన బలముని ప్రతిరోజు మీరు పొందాలి. ఆ బలమే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనములు చదువుతున్నాం. క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించినట్లయితే చావునకు లోనైన మీ శరీరమును అది జీవింపజేయును. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈ యొక్క అహరోను చిగుర్చబడిన చేతికరలో 3 ప్రాముఖ్యమైన అనుభవము. ఒకటి, అది చిగుర్చబడి ఆకులు, పువ్వులు, పండ్లు గలదిగా అది మార్చబడెను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఇదేం చూపిస్తుందంటే పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా మన క్రియల్లో ఒక మార్పు. అది ఆకులు. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా పువ్వు చిగుర్చబడాలి. స్వభావాల్లో ఒక మార్పు. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా మన మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరపరచబడాలి. ఇది పండ్లు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. అభిషేక బలము ద్వారా క్రియల్లోనూ స్వభావాల్లోనూ మన మనస్సులోనూ మన రూపాంతరపరచబడాలి. యేసు రాకడలో రూపాంతరపరచబడు నిమిత్తము ప్రతిదినము అభిషేక బలము ద్వారా మన జీవితంలో ఒక రూపాంతరపరచబడే అనుభవం జరగాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. రెండవదిగా మోషే చేతికి దేవుడిచ్చిన 2 రాతి పలకలు 10 ఆజ్ఞలు గలది. ఈ 10 ఆజ్ఞలు 2 రాతి పలకల్లో ఒక రాతి పలకల మీద 4 ఆజ్ఞలు రాయబడి ఉంటాయి. ఇంకొక రాతి పలకల మీద 6 ఆజ్ఞలు వ్రాయబడి ఉంటాయి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. 10 ఆజ్ఞలు 2 భాగాలు, 2 రాతి పలకలు. ఒక రాతి పలక మీద 4 ఆజ్ఞలు. ఈ 4 ఆజ్ఞలు దేవునికి మనిషికి సంబంధించినది. దేవునికి స్తోత్రములు. 2వ రాతి పలక మీద 6 ఆజ్ఞలు ఉంటాయి. ఈ 6 ఆజ్ఞలు మనిషికి సంబంధించినది. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈ 2 రాతి పలకల్ని మత్తయి సువార్త 21వ అధ్యాయములో యేసు ప్రభు క్లుప్తముగా 2 ఆజ్ఞలుగా ప్రభు చెప్పటం మనం చూడొచ్చు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ అధ్యాయము 36 నుంచి 40 వరకు. మత్తయి సువార్త 22:36 నుంచి 40. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదియే. నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. నిన్ను వలె నీ పొరుగువానిని నువ్వు ప్రేమించాలి. ఇది 2వ ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. ఒక రాతి పలక మీద 4 ఆజ్ఞలు ఉంటాయి.
నేను తప్ప వేరొక్క దేవుడు నీకు ఉండకూడదు. దేని రూపము నువ్వు చేసుకుని దానికి సాగిలపడకూడదు. నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నన్ను ఆరాధించో సబత్తు దినమని నువ్వు ఘనమైనదిగా ఎంచాలి. ఇది దేవునికి మనిషికి సంబంధించిన ఆజ్ఞలు 4. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. తర్వాత మనం 6 ఆజ్ఞలు చదువుతున్నాం. దొంగలించకూడదు, ఇది మనిషికి సంబంధించినది. విభచరింపరాదు, అబద్ధ సాక్షిని పలకకూడదు, నీ పొరుగువానిని దేనైనాను నువ్వు ఆశించకూడదు. ఇలాగే మిగతా 6 ఆజ్ఞలు మనిషికి సంబంధించినది. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. నిబంధన మందసంలో ఉన్న ఈ 2 రాతి పలకలు దేవుణ్ణి పూర్తిగా పూర్ణ హృదయముతో పూర్ణ ప్రాణముతో ప్రేమించాలి. మీరు బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు చదివితే, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, తల్లిదండ్రులారా మీ పిల్లలను ప్రేమించుడి, పిల్లలారా మీ తల్లిదండ్రులను ప్రేమించి గణపరచుడి ఇలాగుంది. కానీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమించాలని చెప్పబడినది కేవలం దేవునికి మాత్రమే. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. వేరే ఏ మనిషినైనను పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ప్రేమించకూడదు. అలాగే ప్రేమిస్తే ఆ మనిషి మనకు ఒక విగ్రహం. దేవుని మాత్రమే పూర్ణ హృదయముతో ప్రేమించాలని చెప్పబడి ఉన్నది. 2 రాతి పలకలు దేవుడిచ్చిన 2 ఆజ్ఞలు. దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. 3వదిగా మన్నా గల బంగారు పాత్ర. మన్నాను గురించి బైబిల్లో పలు సత్యాలు మనం చూడగలుగుతున్నాం. దాంట్లో ఒకటి, మన్నాకున్న పేరు ఆత్మీయ ఆహారం అని చదువుతున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినప్పుడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలియనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. మన్నా ఆత్మ సంబంధమైన ఆహారమని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు వక్కాణిస్తున్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. మన్నా అనే దానికి పేరు వాట్ ఈస్ దిస్, ఇదేమిటి? ఇశ్రాయేలీయులు ఎప్పుడు చూడలేదు. మన్నా కురిపించబడిన మొదటి రోజు ఒకరికొకరు ఆ మన్నాని చేతులు పట్టుకుని ఒకరినొకరు ఇలా అడిగారు. మాన్హు అన్నారు. దాని అర్థం వాట్ ఈస్ దిస్, ఇదేమిటి? మన్నా అనగా దాని అర్థము ఇదేమిటి? దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములో మందస పెట్టెలో ఉంచబడి ఉన్న ఈ మన్నాను గురించి ఇదొక ఆత్మీయ ఆహారము. దీని గురించి క్రొత్త నిబంధన సంఘానికి ప్రభు చెప్పేటప్పుడు, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును అన్నారు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రములు. ఈ బంగార పాత్రలో ఉంచబడి ఉన్న మన్నా జయ జీవితమునకు తగిన ఆత్మీయ ఆహారము. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. దీని గురించి పలు విధాలుగా చెప్పొచ్చు. దీని గురించి ఒక్క మాటలో చెప్తే, పౌలు భక్తుడు 1 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాస్తున్నారు. 3:8, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నానని పౌలు చెప్తున్నారు. అప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, నిబంధన మందసముల మరుగుగా ఉన్న బంగార పాత్రలో ఉంచబడి ఉన్న మన్నా యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమునకు అది సాదృశ్యము. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. ఈ మన్నా అందరూ చూడలేరు, ఈ మన్నా అందరూ భుజించలేరు. సంఘాన్ని చూసి ప్రభు అన్నారు, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును. ఇది యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇది చివరి రోజు కాబట్టి దైవ కృపలో నన్ను గురించి కూడా ఒక 2-3 సాక్షులు మాటలు చెప్పి నేను ముగించగోరుతున్నాను. నేను యేసు ప్రభు ఎరగక కొన్నయి చేతుల్లో రూపించబడినయే దేవుడని నమ్ముకున్న ఒక కుటుంబంలో జన్మించాను. చిన్నతనంలో నా కుటుంబీకులు నన్ను వారు పంపిన ఇంకొక వైపు ఆసక్తితో నేను మా ఇంటి దగ్గర హరికథలు చెబుతూ ఉంటే 31 రోజులు విడవకుండా వెళ్ళేవాడిని. అటువంటి జీవితాన్ని నేను చేశాను. రక్షింపబడి చర్చికి వచ్చేటప్పుడు బైబిలే నాకు లేదు చేతుల్లో. కొద్ది రోజుల తర్వాత ఒకరు నాకు క్రొత్త నిబంధన ఇచ్చారు. అది ఎలాగ మొదలు పెట్టాలి, ఎలాగ చదవాలి, దాని అధ్యాయం ఏంటో నాకు తెలియదు. కొద్ది రోజులైన తర్వాత అందరూ పెద్ద బైబిల్ పట్టుకొని వెళుతున్నారు, చిన్నది పట్టుకొని వెళితే బాగోదని చెప్పి నేను ఒక పెద్ద బైబిల్ కొనుక్కోవటం జరిగింది. పలు సందర్భంలో ప్రభుకు సాక్షిగా చెబుతున్నాను, బైబిల్ ఎవరైనా తీస్తుంటే త్వరపడి వారి వైపు తొంగి చూసి పేజ్ నెంబర్ చూసుకొని ఆ బైబిల్ని నేను తీసి చదివే ఒక స్థితిలో నా యొక్క ప్రారంభ ఆత్మీయ జీవిత, క్రైస్తవ జీవితం అలాగ ప్రారంభించబడింది. ఈరోజు దైవ కృపలో మీ అందరి ముందు ఈ సత్యాలు మాట్లాడుతున్నానంటే ఇది దేవుని కృప, మీ అందరూ ప్రార్థన. అందువల్ల మీలో ఎవరైనా నాకు బైబిల్ అర్థం కావట్లేదు, బైబిల్ చదవలేకపోతున్నాను, నాకు ఏమి తెలియదంటే మీరు బాధపడద్దు. నేను అట్టి పరిస్థితిలో నుంచి వచ్చాను. బైబిల్ని ఎప్పుడు ఎక్కువ చదవాలంటే నేను చెప్పే మాట ఏమంటే ఎప్పుడు అర్థం కాదో అప్పుడే ఎక్కువ చదవాలి. చాలా సందర్భంలో దేవుని బిడ్డలు బైబిల్ అర్థం కానప్పుడు మూసివేస్తారు. అలాగ మూయకూడదు. బైబిల్ అర్థం కానప్పుడే అధికంగా చదవాలి. ఇందులో ఉన్నది ప్రతి ఒక్క వాక్కులు జీవవాక్కులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్య దినములో వచ్చిన మనం ఇట్టి సత్యాలను విని దైవ కృపలో నేను మీరు మన జీవితాల్ని కట్టి లేపుకోవాలి. ఎందుకంటే ప్రభు రాకడ గురించిన సూచనలు అన్ని స్థలాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రభు రాకడ సూచనల్లో 1-2 దైవ కృపలో నేను మీకు చెప్పాలని వాంఛిస్తున్నాను. ఎందుకంటే మనం అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి. ప్రభు రాకడలో మనం కొనిపోబడాలి. 666 ముద్ర వచ్చి క్రీస్తు విరోధి యొక్క పరిపాలన కాలము రాని ఉన్నది. ఇక మీదట మనుషుల్ని పేరుతో పిలువరు, సంఖ్యతో పిలుస్తారు. ఇందుకు గాను ఇప్పటికే భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన ఇళ్లల్లో, మన చేతుల్లో దానికి తగిన సూచన కార్డులు మనకిచ్చారు. దాంట్లో ఒకటి ఆధార్ కార్డు. మీరు వెళ్ళి ఇంట్లో ఉన్న ఆధార్ కార్డులో చూడండి, నల్లటి గీతలు వరుసగా ఉంటాయి. అది మన గీతలు అనుకుంటున్నాం, అది గీతలు కాదు, అది బార్ కోడ్. దాని యొక్క సరి అయిన మీనింగ్ వచ్చి 666. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. షాప్లో కొన్న ప్రతి పేస్ట్ బాక్స్ మీదను, సబ్బుల యొక్క కవర్ల మీదను, అన్నిటి మీదను ఈరోజు అది ముద్రించి అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా రాకడ సమీపమైనటువంటి సూచనగా మనకు కనబడుతున్నాయి. అంతేకాదు ఈరోజు పుట్టిన పిల్లలు మొదలుకొని మరణించిన వారి యొక్క జనన మరణము యొక్క నమోదు కానీ, స్కూలు పిల్లల యొక్క చదువులు కానీ, ఉద్యోగము కానీ సమస్తము కూడా టవర్స్ మీద ఆధారపడి ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారాను అన్నీ కూడా టవర్తో యాడ్ చేస్తున్నారు. దీన్ని వెతుకుతూ ఈ షార్ట్ పీరియడ్లో జరగబో సత్యం ఏమంటే, ఇప్పుడు అనేక స్థలాల్లో టవర్స్ అందక చాలామంది ఇబ్బంది పడుతూ కంపెనీకి కంప్లైంట్స్ ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు అందరూ రీసెర్చ్ చేస్తున్నారు. ఒక టవర్ కట్టాలి, ఎవరికి టవర్ ప్రాబ్లం ఉండకూడదు, భూమి అంతటలో టవర్ ప్రాబ్లం లేకుండా ఒక టవర్ కట్టాలని వెతుకుతున్నారు. అతి శీఘ్రములు దాన్ని కనుగొని ప్రారంభించబోతున్నారు. చరిత్రను వారు వెతికినప్పుడు బాబేలు గోపురము కట్టిన స్థలమే సర్వలోకానికి ఒక టవర్గా నిలిపొచ్చినటువంటి ఒక అభిప్రాయంలోనికి వచ్చేశారు. ఆ దినాల్లో దేవుడు తారుమారు చేసినటువంటి బాబేలు గోపురాన్ని, ఆ టవర్ని మరలా కట్టి ఇరాక్ దేశం,
ఇరాక్ సిటీ నుండి 40 కిలోమీటర్ దూరంలో ఆ యొక్క స్థలాన్ని కనుగొన్నట్లు ఈ దినాల బైబిల్ స్కాలర్స్ చెబుతున్నారు. అందుకే క్రమేపీ మనిషి తనకు తెలియకుండానే తన జీవితాన్ని టవర్తో ముడివేయబడుతున్నాయి. యేసుతో కాంటాక్ట్ లేకపోతే దుఃఖపడకుండా జీవించే అనేక క్రైస్తవులు ఉన్నారు. టవర్ అందకపోతే ఎంతో మంది దుఃఖపడుతున్నారు. టవరు గుర్తుంచుకోండి, పడిపోయిన తారుమారు దేవుడు న్యాయ తీర్పు చేసిన ప్రతి శక్తి లేచి అంత్యదినముల విజృంభించే కాలం ఇది. పడిపోయిన బాబేలు గోపురాన్ని మరలా కట్టి లేపబోతున్నారు. ఇవన్నీ రాకడ సూచనలు, ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మనకున్న కాలము కొంచెమే గనక ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకొని సత్యమునకు సమర్పించుకొని మన జీవితాన్ని నూతనపరచుకోవాలి. ఇలాగ నేను చెప్తూ వెళితే అనేక కార్యాలు రాకడను గురించిన సూచనల్ని మనం చూడొచ్చు. అతి పరిశుద్ధ స్థలములో మనం ప్రవేశించే కాలం ఆసన్నమై ఉన్నది. ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమవగానే ముఖాముఖిగా ప్రభుని సంఘము ఎదుర్కొనే సమయం ఆసన్నమై ఉన్నది. ప్రభు రాకడను గురించిన సూచనలు ఆకాశ మండలములో జరుగుతున్నాయి, భూమి మీద జరుగుతున్నాయి, సముద్రములో జరుగుతున్నాయి, సంఘములో జరుగుతున్నాయి. ప్రేమ చల్లారిపోయే కాలం ఇది. విశ్వాస భ్రష్టత్వము సంభవిస్తున్నటువంటి కాలము. విశ్వాస భ్రష్టత్వములో మనకు తెలియకుండా ఉండే 2 కార్యాలని దైవ కృపలో నేను మీకు చెప్తాను. ఎలాగే సంఘముల విశ్వాస భ్రష్టత్వము కలుగును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి మనం వస్తే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటిగా 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 2 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం. తమను తామే మెచ్చుకుని కొందరితో జతపరచుకుంటకైనను వారితో సరిచూచుకుంటకైనను మేము తెగింపజాలము గాని. మొదటిది, తమ్మును తామే మెచ్చుకున్నవారు. ఈ ఆత్మీయ జీవితాన్ని అనేకులు తమ తృప్తి కొరకు చేస్తున్నారు. తమ్మును తాము ఇతరులతో పోల్చి తమ జీవితాన్ని మార్చుకుంటున్నారు. మరలా చదువుకుందాం 12వ వచనం. తమ్మును తామే మెచ్చుకుని కొందరితో జతపరచుకుంటకైనను వారితో సరిచూచుకున్నట్టుకైనను మేము తెగింపజాలము గాని. వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. అందుకే విశ్వాసపు గ్రహింపు లేకుండా ఉన్నారు అని చదువుతున్నాం. ఎందుకంటే ఒకరినొకరు ఎవరు మెప్పించాలి, బ్రదర్ని ఎలాగ మెప్పించాలి, సిస్టర్స్ని ఎలాగ మెప్పించాలి, విశ్వాసిని ఎలాగ మెప్పించాలి, ఇలాంటి యొక్క కాలంలోనికి వచ్చి ఉన్నాము. రెండవదిగా, తమ్మును తామే తృప్తిపరుచుకునే నిమిత్తం ఈ విశ్వాస జీవితం. ఈ 2 ఎక్కడ ఉండిద్దో అక్కడ విశ్వాస జీవితం ఉండదు. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. విశ్వాస భ్రష్టత్వంలో జరిగే ఒక కార్యం ఏమంటే, విశ్వాస భ్రష్టత్వం ఒక వ్యక్తిలో జరిగితే ఆ వ్యక్తికి దేవునికి ఇష్టమైన జీవితం చేయాలని మనసే ఉండదు. తన తృప్తి కొరకు ఏం చేయాలి? ఈరోజు నేను ఒక అధ్యాయం చదివాను, ఒకరోజు ఒక ఇంటికి విజిటింగ్ వెళ్ళాను, అడిగాను, బ్రదర్ ఈరోజు మీరు బైబిల్ చదివారా? క్యాలెండర్లో ఉన్న ఒక్క వాక్యం చదివాను, తృప్తిగా ఉంది. తన తృప్తి కొరకు తన్ను తాను తృప్తిపరుచుకునే ఆత్మీయ జీవితాలు. ఎదుటి వారిని ఎలాగ మెప్పిస్తే ఎలాగ జీవితం ఉండిద్దో అని ఎంతసేపు ఎదుటి వారిని మెప్పించడానికే ఈ దినాల్లో అనేకులు ప్రయాసపడుతున్నారు. మన తృప్తి కొరకు ఈ జీవితము కాదు, మనుషుల్ని మెప్పించడానికి ఈ జీవితము కాదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలు ఉండట అసాధ్యము. విశ్వాస జీవితం అనగా అర్థం ఏంటి? తన తృప్తి కొరకు ఈ జీవితము చేయలేరు, మనుషుల్ని తృప్తిపరచాలని ఈ జీవితము చేయలేరు. దేవునికి ఇష్టముగా నేను ఎలాగుండాలని విశ్వాస జీవితము చేవారు ఆలోచిస్తారు. ప్రభు అన్నారు, విశ్వాస భ్రష్టత్వము కలిగే కాలం ఇది. ప్రేమ చల్లారిపోయే రోజులివి. ఇట్టి దినముల్లో దేవుడు నన్ను మిమ్మల్ని ప్రేమించి హెచ్చరిస్తూ ఇటువంటి కూడికల ద్వారా ప్రభు మనల్ని ప్రేమించి తన వాక్కుల ద్వారా బలపరుస్తూ ఉన్నారు. ఈ బైబిల్ స్టడీ ఇటువంటి వాక్యాలు చెప్పి మిమ్మల్ని ఎవరినైనా సరే బైబిల్లో మంచి జ్ఞానము కలిగించే ఒక పరిస్థితి
నాకు రాకూడదని నేను నా మనసులో వాంఛిస్తున్నాను. ఈ బైబిల్ స్టడీ ద్వారా చెప్పిన నేను విన్న మీరందరూ విశ్వాసములో బలపడాలనే గురితో నేను ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ప్రభు ఈ కూడికల ద్వారా మనలందరూ విశ్వాసములో బలపరచనియండి. ఒట్టి కర్రగా వచ్చిన ఆరోను కర్ర తిరిగి వెళ్ళేటప్పుడు చిగుర్చబడి తిరిగి వెళ్ళినట్లుగానే ఈ రాత్రి దేవుని సన్నిధానములో ఎండిపోయిన అనుభవంతోనూ కృంగిపోయిన మనసుతోనూ వచ్చి ఉన్నారా? మీరు దేవుని సన్నిధానమును విశ్వసిస్తే, ఈ సందేశము దైవికమైన ఆత్మీయ సందేశమైన విశ్వాసం మీకున్నట్లయితే సమర్పించండి. తిరిగి వెళ్ళేటప్పుడు ప్రభు మనల్ని చిగురింప చేయను. ఈ విశ్వాసం, మన యొక్క విశ్వాసము చిగుర్చబడను. క్రీస్తు మీద మనకున్న ప్రేమ చిగుర్చబడను. ఆత్మీయ జీవితం యొక్క దాము చిగుర్చబడను. ఎంతమంది వాంఛిస్తున్నాం? ప్రభా, అతి పరిశుద్ధ స్థలములో షకేనా మహిమ, ప్రాకారములో సూర్యుని యొక్క వెలుగు, బలిపీఠం యొక్క అగ్ని యొక్క వెలుగు మాత్రం ఉండను. పరిశుద్ధ స్థలములో దీపస్తంభము యొక్క వెలుగుండను. ప్రాకారములో ప్రకృతి సంబంధమైన వెలుగు, పరిశుద్ధ స్థలములో ఆర్టిఫిషియల్ కృతికమైన వెలుగు, అతి పరిశుద్ధ స్థలములో షకేనా మహిమనే ఒక వెలుగు. పౌలు చెప్తున్నారు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆ పోలికగానే మార్చబడదుముగాక. అందరూ దేవుని మహిమతో నింపబడదుముగాక. అందరూ ఒక నిమిషం మోకరించి కళ్ళు మూయండి. ప్రభువా, మీ మహిమతో నన్ను నింపండయ్యా, మీ మహిమతో నన్ను నింపండయ్యా. మీ రాకడ కొరకు సిద్ధపడే కృపను నాకు దయచేయండి అయ్యా. నేను అనేక కొరతలు బలహీనతలు గల మనిషి, కానీ మీ ఆత్మ ద్వారా నన్ను రూపాంతరపరచండి. మీ సత్యముల ద్వారా నన్ను స్థిరపరచండి. మీ అభిషేకము ద్వారా నన్ను నూతనపరచండి. వాంఛించే వారందరూ ఒక్క నిమిషం మోకరించి కళ్ళు మూయండి. దేవుని ఆత్మ మన మధ్యలో ఉన్నారు. పిట్టు కథలు చెప్పి, నవ్వించే మాటలు చెప్పి మిమ్మల్ని ఆకర్షించడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడికి పంపలేదు. కృపగల వాక్కుల ద్వారాను, ఆత్మ నేర్పించిన సత్యముల ద్వారా మీ యొక్క అంతరంగ పురుషునికి బలమైన ఆహారం ఇచ్చి విశ్వాసమును బలపరచు నిమిత్తము దేవుడు మమ్మల్ని పంపి ఉన్నారు. దీనిలో మేము నిశ్చయిత కలిగి ఉన్నాము. నవ్వించి మిమ్మల్ని ఆకర్షించే వాక్కులు మాకు దూరముగా ఉండునుగాక. ఇది ఒక ఆత్మీయ బలపరిచే కృపగల కూటమని విశ్వాసం ఉంచువారు ఒక్క నిమిషం మోకరించి కళ్ళు మూయండి. మనపూర్వకంగా సమర్పించుకున్న కానుకల ద్వారా మోషే ప్రత్యక్ష గుడారముని నిర్మించాడు. విన్న సత్యానికి మనపూర్వకంగా సమర్పించుకున్న వారికి దేవుని ఆలయముగా మనం మార్చబడబోతున్నాం. నిత్యత్వములో యేసుతో ఉండబోతున్నాం. అందరూ నోరు తెరిచి విశ్వాసముతో చెప్పండి, ప్రభా, నేను మీ యొద్దకు రావాలి. హల్లెలూయా. నా శరీరము విడవగానే నా వాంఛ పౌలు వలె మనకుడు ఏకీభవించి చెబుదాం, ఈ శరీరాన్ని విడిచి యేసు యొద్దనే నేను ఉండాలని వాంఛిస్తున్నానని ప్రభు చెబుతున్నాడు. మనము కూడా అట్టి వాంఛతో, మనకు బలహీనతలు ఉండొచ్చు, కొరతలు ఉండొచ్చు, విశ్వాసముతో అందరూ అది చెప్దాం, ప్రభువా, నా జీవితాన్ని రూపాంతరపరచండి. ఏ గడియనో, ఏ రోజో, ఏ దినమో తెలియదు. ఈ శరీరాన్ని నేను విడవగానే నేను మీ యొద్ద ఉండాలి. ఈ దుష్టలోకంలో నా కళ్ళు మూయగానే నెక్స్ట్ నేను కళ్ళు తెరిచి చూసేది మిమ్మల్ని ఉండాలి ప్రభు. అట్టి జీవితాన్ని నాకు దయచేయండి అయ్యా. నేను సదాకాలము మీతో నివసించగోరుచున్నాను. పౌలు తెసలోనిక పట్టణస్థులతో చెప్తున్నారు, సదాకాలము ప్రభుతోనే ఉండబోతున్నా. అందరూ విశ్వాసముతో చెప్పండి, నేను సదాకాలము యేసుతోనే ఉండబోతున్నాను. సదాకాలము యేసుతోనే ఉండాలని వాంఛిస్తున్నాను. అందుకు గాని నా జీవితాన్ని రూపాంతరపరచండి ప్రభా. అందుకు గాని నన్ను విశ్వాసంలో బలపరచండి. అందరూ ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి.